దయచేసి వెళ్ళాలండి. ఇది మన దావతు, మన ఫంక్షన్, మనమే, మనకెవ్వరికి ఎవరి సెక్యూరిటీ అవసరం లేదు. ఇది మనది కాబట్టి దయచేసి మెయిన్ గా ఉన్నటువంటి సెక్యూరిటీస్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వేదికని వదిలి వెళ్ళి. తర్వాత బండా ప్రకాష్ గారిని శాల్వాతో సత్కరిస్తున్నారు. బండా ప్రకాష్ అనగానే మనందరికీ ఎమ్మెల్సీ అయినాక కూడా, డిప్యూటీ చైర్మన్ అయినాక కూడా సేమ్ టు సేమ్ అట్లనే ఉన్నాడు. ఒక్కసారి గట్టిగా చెప్పండి అన్నకి. వాకిటి శ్రీహరి గారు, మన వాకిటి శ్రీహరి గారు మంత్రివర్యులు బలవంతంగానైనా సరే మేము సన్మానం చేస్తామని కాసాని వీరేష్ గారిని, చొప్పరి శంకర్ గారిని సత్కరిస్తున్నారు శాలువాతో అలాగే ఓకేతో. కాసాని వీరేష్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. కాసాని వీరేష్ గారు, అందే బాబయ్య గారిని సత్కరిస్తున్నారు. రోహిత్ గారిని సత్కరిస్తున్నారు. నోరా రోహిత్ గారిని, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు వారు, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు నోరా రోహిత్ గారిని సత్కరిస్తున్నారు. వెంటనే జ్యోతి ప్రకాశన కార్యక్రమం ఉంటుంది. మంత్రివర్యులు అలాగే బండా ప్రకాష్ గారు మీరంతా కూడా జ్యోతి ప్రకాశన కార్యక్రమానికి ఒక 5 మాత్రమే విచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. కాసాని జ్ఞానేశ్వరన్న మీరు కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. జ్యోతి ప్రకాశన కార్యక్రమానికి కావాలండి. ఏ కార్యక్రమమైనా దీప ప్రజ్వలనతో ప్రారంభమైతే అద్భుతంగా జరుగుతుంది, బాగుంటుంది అనేటటువంటి అద్భుతమైన విషయం, జ్యోతిని వెలిగించేటటువంటి విషయం. అటువంటి కార్యక్రమాన్ని ఒక వెలుగుకి కిరణం, ఒక వెలుగుని ప్రసాదించేటటువంటి జ్యోతిని వెలిగించి మనందరికీ కూడా చీకటికి పారద్రోలి వెలుగు వైపు, వెలుగు దిశగా మనం వెళ్ళాలనేటటువంటి అద్భుతమైన ఆలోచనతో చేస్తున్నటువంటి జ్యోతి ప్రకాశన కార్యక్రమం ఇది. మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు అలాగే ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ మొదటి చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ గారు, శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, బండ ప్రకాష్ ముదిరాజ్ గారు, రొట్టం భూపతి గారు, చొప్పరి శంకర్ గారు, కొల్లూరి జగన్మోహన్ రావు గారు, కాసాని వీరేష్ గారు, వీరందరి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశన కార్యక్రమం నడుస్తోంది. దయచేసి కార్యక్రమం మనది. దయచేసి పట్ట గుంజుకపోయి అందరికి సన్మానాలు చేస్తే మేమందరం, మా పిల్లలు, మా సర్పంచులు అందరూ కడుపు నిండా చల్లగా మిమ్మల్ని దీవించిపోవాలని కోరుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ విషయం వచ్చే ర్యాలీ జరుపుకోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇంకా హుషారుతోని రేపు జరగబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీని కూడా మన వాళ్ళు
అత్యధికంగా విజయం సాధించడానికి ద్రోహపడుతుందనే ఉద్దేశంతో ఈ రోజు ఈ పెద్దలందరూ కూడా ఒక స్టేజ్ మీదకి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే మన జాతి మన కులం పట్ల ఉన్న వాళ్ళ అభిమానంతో ఈ రోజు ఈ వేదికకు రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ పైన అందరం ఒకటే, మీరు కూడా కింది స్థాయిలో అందరూ ఐకమత్యం ఉంది. ఎలక్షన్లలో పార్టీలకు మన ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎట్లా ఎదగాలని చెప్పి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలియపరుచుకుంటూ నేను ముందుగా మన కాసాని వీరేష్ గారు 2 మాటలు మాట్లాడతాడు. దయచేసి మాట్లాడి. ముఖ్య అత్యధిక శాతం ఉన్నప్పటికీ గ్రామ స్థాయి నుంచి కూడా మన రిప్రజెంటేషన్ సరిగ్గా లేకపోవడము, మనకి మొన్న జరిగినటువంటి రిజర్వేషన్స్ లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కూడా మన వాళ్ళు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ ముద్రాజులు వారి సొంతంగా వాళ్ళు గ్రామ స్థాయిలో వాళ్ళ యొక్క ప్రతిభను, వాళ్ళ యొక్క బలాన్ని చూపించి విజయం సాధించినటువంటి ముద్రాజ్ బిడ్డలకు అందరికీ కూడా ముద్రాజ్ కార్పొరేషన్ తరఫున, ముద్రాజ్ జాతి తరఫున వారందరినీ సన్మానించుకోవాలనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు మన ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముద్రాజ్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సన్మానం చేసుకోబోయే సర్పంచులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ లో కానివ్వండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కానివ్వండి, రాబోయే ఎన్నికల్లో చట్టసభల్లో కూడా ముద్రాజుల యొక్క ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దాం. అందరి ఒకే ఒక కోరిక, ముద్రాజుల యొక్క రాజకీయంగా ముందుకు రావాలి, వాళ్ళ యొక్క నాయకత్వం వహించాలి. అందులో మరి ముఖ్యంగా ఇక్కడ వేదిక పైనటువంటి నాయకులందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ ముద్రాజ్ జాతి మొత్తాన్ని కూడా ఒకే వేదిక పైన, ఒకే మాట పైన నడిపించాల్సిన బాధ్యత మనమందరం తీసుకొని ఈ యొక్క ముద్రాజ్ జాతిని నెంబర్ 1 ప్లేస్ లో ఉంచే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనము నెగిటివ్ థాట్స్ ని పక్కన పెట్టి పాజిటివ్ ఆలోచనతో ముందుకు పోదాం. రాబోయే రోజుల్లో చట్టసభల్లో ముద్రాజుల యొక్క ప్రాతినిధ్యం 2 డబల్ సంఖ్యలో ఉండే విధంగా మనం ఈ అందరం కూడా ఈ యొక్క ప్రతిజ్ఞ చేసుకుందాం. ఈ యొక్క సమాన సభతోటి మనం గ్రామాల్లో మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీస్ లో సర్పంచులుగా మరియు జెడ్పీటీసీలుగా మనం అందరం కూడా యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేయాలి. యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేయడంతో మన ముద్రాజుల యొక్క సమస్యలు తీరుతాయి. అలాగే ఇక్కడ వేదిక పైన మన ప్రభుత్వం తరఫున మన అన్న శ్రీహరణ గారు ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి మన యొక్క కోరిక ఉందన్న బీసీడీ నుంచి బీసీఏకి మార్చినటువంటి జీఓఎంఎస్ నెంబర్ 15ని మేము వచ్చిన వెంటనే మేము అమలు పరుస్తామని మాట ఇచ్చినారు మన ముఖ్యమంత్రి గారు. వారిని మీరు క్యాబినెట్ లో ఉన్నారు. ఈ త్వరితగతిన ఈ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేసి మన యొక్క పిల్లలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని దానికి న్యాయం చేసే బాధ్యత మీరు తీసుకోవాలి. దానికి అందరం కూడా ముద్రాజ్ జాతి అంతా కూడా మీకు వెన్నట్టు ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జై ముద్రాజ్. నమస్కారం. తొలుతగా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడత, రెండవ విడత, మూడవ విడత సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలిచినటువంటి మీ అందరికీ కూడా తెలంగాణ జాతి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, సభాధ్యక్షులు, ముదిరాజ్ కార్పొరేషన్ అధ్యక్షులు బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, శాసన మండలి ఉపసభాపతి డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారు, ముదిరాజ్ అంటేనే ముదిరాజ్ అంటే కాసాని, కాసాని అంటే ముదిరాజ్ అని ఒక నినాదాన్ని తట్టి లేపినటువంటి మన అందరికీ అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న గారు, గౌరవ పెద్దలు అన్న ఆకుల రాజేందర్ ముదిరాజ్ గారు, మాజీ శాసనసభ్యులు, గౌరవ వీరేష్ గారు, అఖిల భారత కోలి సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, గౌరవనీయులు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారు, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు రోహిత్ ముదిరాజ్ గారు, వివిధ పెద్దలకు, వేదిక ఉన్న వాళ్లకు, వేదిక కింద ఉన్నటువంటి వాళ్లకు, పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉండి రాజకీయ అంటరానితనానికి గురవుతున్నటువంటి జాతిని
తట్టి లేపాలనే ఆలోచనతో గతంలో ఎందరో మహానుభావులు త్యాగ పురుషులు ఈ జాతి కోసం పనిచేసినారు. వాళ్ళందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ ఈనాడు కూడా ఎంతో మంది ఈ జాతికి సంఘాలుగా ఉన్నా నాయకులుగా ఉన్నా వారి శక్తి మేరకు పనిచేసి ఈ జాతిని ఆదుకోవడం కోసం కాపాడడం కోసం పనిచేసిన నాయకులు ఎందరున్నా మనలో మనం కలిసి ఉంటే గెలుస్తాం, విడిపోతే బలహీనపడతామనే అటువంటి ఉద్దేశంతో ఒక సమన్వయ కమిటీ అనేది ఉంటే, ఎవరి సంఘం వారికి ఉన్న ఒక సమన్వయ కమిటీ అనేది ఉంటే బాగుంటుంది. గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే అవసరం అనుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకైనా ముదిరాజు బిడ్డలు ఎదిగే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఒక నిపుణులు, మేధావులు, ఇంటలెక్చువల్స్, కవులు, కళాకారులు, గాయకులు, టీచర్స్, డాక్టర్స్ వీళ్ళందరి సలహాల మేరకు ఒక ఆలోచన చేసి ఒక పేపర్ను తయారు చేయడం జరిగింది. ఇది మేము ముందు పెడుతున్నాం. ఇది ఎజెండా కావాలి, మన జెండా ఈ రాష్ట్రంలో ఎగరాలి అనేటువంటి ఆలోచనతో ఇది మేము ముందు పెడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ముదిరా సంఘాలు అన్ని సమన్వయ కమిటీలో భాగస్వాములు కావాలి. ముదిరా జాతి సమస్యలే ఎజెండాగా పనిచేయాలి. ఏ సంఘమైనా ముదిరాజులకు ఏ సమస్య ఉందో అదే ప్రధానమైన ఎజెండాగా పనిచేయాలి. GOMS 15 యథావిధిగా అమలయ్యే విధంగా కృషి చేయాలి. సర్వే నెంబర్ 240 ప్లాట్ నెంబర్ 1 కోకాపేటలోను 5 ఎకరాల స్థలంలో ముదిరాజు ఆత్మగౌరవ భవనం వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలి. అన్ని రాజకీయ పార్టీల్లో ముదిరాజు సామాజిక వర్గం నాయకులకు రాజకీయ ప్రాతినిధ్యం సాధించే వరకు సమన్వయంతో పనిచేయాలి. ఉమ్మడి కార్యాచరణ, ఐక్య పోరాటాలు, జాతి ప్రయోజనాలే లక్ష్యంగా సమన్వయ కమిటీ పనిచేయాలి. రాజకీయ పార్టీలకు అతీతంగా సమన్వయ కమిటీ కార్యక్రమాలు కొనసాగాలి. తెలంగాణ మత్స్యకారుల రక్షణ చట్టం సాధించే వరకు పోరాడాలి. GOMS నెంబర్ 6 యథావిధంగా అమలు చేయాలి. కొత్త సొసైటీలు, కొత్త సభ్యత్వాలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం జనాభాకు అనుగుణంగా దామాష పద్ధతి ప్రకారం ముదిరాజులకు MP, రాజ్యసభ, MLC, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి డైరెక్టర్లు, BC కమిషన్ సభ్యులు, RTA కమిషన్ సభ్యులు, మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తతో పాటు గ్రంథాలయ, దేవాలయ, మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు ముదిరాజు నాయకులను నియమించాలని కోరుతున్నాం. పైన పేర్కొన్న హక్కులను సాధించడానికి సమన్వయ కమిటీ వివిధ విభాగాలను ఏర్పాటు చేసి పని విభజన చేయాలి. 2028 శాసనసభ ఎన్నికలను దృష్టి పెట్టుకొని డీలిమిటేషన్ వస్తే ఒక 30 నియోజకవర్గాలను ఐడెంటిఫై చేసి నాయకత్వ లక్ష్యం ఉన్నటువంటి నాయకులను అన్ని పార్టీల్లో చైతన్యవంతులు చేయాలనేది ఈ సమన్వయ కమిటీ యొక్క లక్ష్యంగా పెట్టుకోవాలి. అదేవిధంగా ప్రతి ముదిరాజు బిడ్డ ఇప్పుడు సర్పంచ్ కనకయ్య ఉంటే కనకయ్య ముదిరాజ్, ఉప సర్పంచ్ గెలిస్తే ఉప సర్పంచ్, రాజయ్య ఉంటే రాజయ్య ముదిరాజ్, వార్డు మెంబర్ అయినా కూడా ప్రతి వ్యక్తి తన పేరు చివరన ముదిరాజ్ అని పెట్టుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ముదిరాజ్. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈ యొక్క ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి పెద్దలు చెప్పారు ఇప్పుడే ఆ సమస్యలన్నీ కూడా మరి మంత్రివర్యుల మీద ఉంది. అవన్నీ కూడా సమస్యలు పరిష్కరించే విధంగా మేమందరం కూడా మీకు తోడ్పాటుగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై. ఈరోజు కుగ్రామం దాకా వెళ్ళిపోయింది. దానికి కారణము మన కాసాని జ్ఞానేశ్వరం. ఎందుకంటే ఆ రోజు నేను వారితో ఉండి స్వయంగా నేను కాగితం వారికి అందజేయడం కానీ వారితో ఉండడం కానీ నేను పనిచేసినాను. వారు ఎంత కమిట్మెంట్తో పనిచేశారంటే చాలా చెప్పడం కూడా నాకు మనసులో ఒక ఉద్వేగం వస్తుంది. అంత కమిట్మెంట్తో పనిచేశారు ఆయన. చరిత్రలో చిరస్థాయి ఉంటారు. కొంతమంది ఈ మధ్యన వచ్చినప్పుడు కొంతమంది మేమే నాయకులు వాళ్ళు ఎవరో దేవుడు అంటున్నారు. బంధువులారా, BCAకు ఒక దేవుడు ఉంటే ఆయన కాసాని జ్ఞానేశ్వర దేవుడు. నేను దాదాపుగా నా జీవితం లోపల మాణిక్యరావు, జగన్నాథరావు, లక్ష్మీనారాయణ వాళ్ళందరూ చూస్తూ వచ్చిన ఈరోజు ముదిరాజుల పేదరికాన్ని దూరం చేయడానికి కంకణం పట్టుకొని
బీసీఏ పదాన్ని పదే పదే వల్లిస్తూ కమిట్మెంట్తో నేను అది సాధిస్తానని చెప్తున్న ధైర్యం గల ఒకే ఒక మన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని మీకు సందర్భంలో ఒక మాట బంద్ చేస్తున్నాను. మీకు నేను ఎక్కువ టైం తీసుకోవాలి, ఒక్కటే మాట మనం బంద్ చేస్తా. ఒక మాట మనం చేస్తున్నాను. ఒకవేళ ఆనాడు కనుక మన బండ ప్రకాశ్ లాంటి వాళ్ళు, కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే అప్పుడే 1970లో 1975లో మన లక్ష్మీనారాయణ గారు, తర్వాత జగన్నాథరావు గారు, తర్వాత మన మాణిక్యరావు గారు, వీళ్ళు ముగ్గురులో కనుక ఏమాత్రం మన కులం కమిట్మెంట్ ఉంటే తప్పకుండా మనం బీసీఏ వచ్చేది. అప్పుడు వీళ్ళకి లేకుండే. అప్పుడు నేను చాలా బాధపడ్డాం. మేము చేపలు పట్టే వాళ్ళం అంటే, మేము గ్రామస్తులం అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ముదిరాజు చేపలు పట్టేవారు అనే విషయాన్ని నొక్కి చెప్పింది మన నరసింహ నాయుడు గారు, తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మా మనసులో చాలా బాధ ఉండేది. అప్పుడు చిన్న చిన్న యువకులం మేము చెప్తే ఏంటో లేకుండే. కానీ ఆ రోజుల్లో ఈ ఈ భావాన్ని తెచ్చినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు ఎవరు, మన నరసింహ నాయుడు గారు, కాసాని జ్ఞానేశ్వర్ గారు. మనము ఈ జాతి కాసాని జ్ఞానేశ్వరుడు రుణపడి ఉంటారు. మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. కాసాని జ్ఞానేశ్వరుడు దాదాపు ఒక 25 నిమిషాలు దూరంగా ఉంటుంది. కానీ చరిత్ర మనం మరవకూడదు. వాడి దగ్గరికి వెళ్ళడం లేదు, వాడికి చాలా దూరం ఉంటుంది. చాలా మంది తెలుసు నారాయణ కాసాని గారు విడిపడ్డారు, కానీ చరిత్ర నేను చెప్పకపోతే నిజాన్ని ఎవరు చెప్పాను. నా వయసు దృష్టిలో, నేను 12 దృష్టిలో వాస్తవాలు చెప్పాను. కాసాని జ్ఞానేశ్వర్ గారు మన రాజశేఖర రెడ్డి గారు గద్దామన్నా ఒక మెమోరాండం తయారు చేయమంటే నేను, స్వర్గీయ లక్ష్మీనారాయణ గారు మేము రాత్రంతా కూర్చొని ఆ నివేదిక తయారు చేస్తున్నాం. అప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారిని రాజశేఖర ఎంతో ఆదరించి నేను తప్పకుండా చేస్తానని చెప్పి ఆ పనిచేసాడు. మనం కాసాని జ్ఞానేశ్వరం మర్చిపోతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము ముదిరాళ్ళు బీసీ ఏనేస్తామని, అంతకంటే ముందు మేము బీసీలో ఏనేస్తామని చెప్పేది అనుకున్నాం. పదే పదే మన ఈ రాజకీయ పార్టీలు ఇలా ఏదైతే వాళ్ళ మేనిఫెస్టో పెడుతున్నారో, మేనిఫెస్టో పెట్టిన ఘనత మన బండ ప్రకాష్ గారు. మనం మర్చిపోవచ్చు, చరిత్ర మర్చిపోతుంది. మరి మేము చూస్తున్నాం, మేము సాక్ష్యం ఉండాలి. ఒక పార్టీ మేనిఫెస్టో పెట్టడం చాలా కష్టం అది. కానీ ఒక పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా ఉండి బండ ప్రకాష్ గారు చేర్చారు. నేను చాలా విషయాలు చెప్పదలుచుకోలేదు. ఒక విషయం మొత్తం పనిచేస్తున్నాం. ఈ రోజు ఈ సభ ద్వారా ఏదైతే మనం సర్పంచులకు సన్మానం చేస్తున్నామో, ఆయా పార్టీలలో సర్పంచులు తరపున నేను చెల్లెత్తి నమస్కరిస్తున్నా. మీ ఎమ్మెల్యేస్ మీరు చెప్పండి, మమ్మల్ని బీసీ ఏదో తేవాలనేటువంటి పదాలు మీరు చెప్తూ ఉండండి. చెప్తుంటేనే మన బొర్ర జ్ఞానేశ్వర గారు కానీ, లేకపోతే శ్రీహరి గారు కానీ, అది ఒక వాళ్ళకి బలం ఏర్పడుతుంది. వాళ్ళు మాట్లాడి దాన్ని సాధించగలుగుతారు. మీరు ఎమ్మెల్యేలు మీ స్థాయిలో విషయాలు చెప్పండి. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ కార్యక్రమానికి డ్రైవింగ్ బాబులు కష్టపడి ఇల్లు వదిలేసి ఎక్కడే వేరే చోట మకాం వేసి మన వాళ్ళు చాలా మంది పనిచేశారు. అందులో మన బుర్ర జ్ఞానేశ్వర గారు చాలా శ్రమపరిచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ తరఫున సర్పంచులుగా ఎన్నికైనటువంటి నాయకుల సన్మాన కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు అన్న జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, ముదిరాజ్ సమన్వయ కమిటీ తరఫున అందరూ కలిసి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మరి మన ముదిరాజ్ సర్పంచ్ అందరినీ కూడా సన్మానించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేస్తూ, యావత్ తెలంగాణలో ఇంత భారీ స్థాయిలో ఈరోజు ముదిరాజ్ సర్పంచ్లు గెలుపొందినంటే ఇది చాలా సంతోషం అని తెలియజేస్తున్నా. మనము అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే మనం మొట్టమొదటిగా రాజకీయంగా బలపడాలి. ఈరోజు మనకి అవకాశాలు తక్కువ వస్తాయని చెప్పేసి మనం భావిస్తున్నాము. కానీ మనకి అవకాశాలు రావాలంటే ముందుగా మనం రాజకీయంగా కూడా ముందుకు రావాలి. క్షేత్ర స్థాయిలో కూడా మనం బలపడాలి. మనం చెప్పుకుంటున్నాము రాజకీయంగా కూడా ఇప్పుడు మనం ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలంటే ముదిరాజులకు అవకాశాలు తక్కువ వస్తున్నాయని. కానీ మనం కూడా ఒకసారి ఆలోచించాలి. మనకి అవకాశాలు మనం చూసి గుర్తించి ఇవ్వాలంటే ఆ స్థాయికి మనం కూడా ఎదగాలి. ఆ స్థాయికి ఎదగాలంటే క్షేత్ర స్థాయిలో కష్టపడి పనిచేయాలి. ఇప్పుడు మనం అందరం కూడా ఇంత పెద్ద స్థాయిలో సర్పంచులుగా గెలుపొందినాం. ఇప్పుడు మనందరి బాధ్యత లోకల్ గా ఉన్న
ముదిరాజ్ యువకులను కూడా రాజకీయంగా ప్రోత్సహించాలి. రాజకీయంగా మనం బలపడినప్పుడు మన గొంతు కూడా ప్రభుత్వాలు వింటాయి. నేను మీ అందరికీ కూడా వయసులో చిన్నవాడైనా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి కూడా ముదిరాజుల పట్ల ప్రేమ ఉంది. ఖచ్చితంగా మనకి మద్దతు పలకాలనే ఒక చిత్తశుద్ధి ఉన్నది. కాబట్టి మనం కూడా అందరం ఒక తాటిపైకి వచ్చి మన డిమాండ్లను, మనకి చాలా డిమాండ్ ఉంది కానీ అతి ముఖ్యమైనటువంటి ముదిరాజ్ బీసీ డి నుంచి ఏకి తీసుకురావాల్సిన డిమాండ్ ని మనం అందరం కనుక ఒక్క తాటిపైకి వచ్చేసి ప్రభుత్వానికి తెలియజేస్తే తప్పకుండా నాకు నమ్మకం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మన చిరకాల కోరికలు కూడా తీర్చుతుందని మరొకసారి మీకు తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేటి కార్యక్రమానికి సర్పంచ్ల ఉప సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ముదిరాజ్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మధ్యలో ముఖ్యంగా యువ నాయకులు, ఒక సర్పంచ్ నుంచి మంత్రి వారికి ఎదిగిన గొప్ప నాయకుడు, ఇలా మన తెలంగాణ రాష్ట్రానికి ఏకైక ముదిరాజ్ మంత్రి, ఏకైక మంత్రి మన పెద్దలు మన మంత్రివర్యులు శ్రీహరి గారు, అదేవిధంగా శంకరన్న గారు, మిత్రులు రోహిత్ గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా, సభకు విచ్చేసిన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మనమంతా కూడా చూస్తున్నాం, మనమంతా కూడా నాడు పాలకులం, నేడు గ్రామాలకు ఒక ప్రాణవాయువుగా ఇవాళ మనమంతా ఇవాళ గెలిచి సర్పంచ్లుగా ఉప సర్పంచ్లుగా గెలిచి ఇవాళ ముదిరాజులకు ఒక గర్వకారణంగా నిలిచిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా మీ అందరితోటి నాకు కేవలం ఒక 2 నిమిషాలు ఉంది కాబట్టి కేవలం 2 విషయాలు మీ అందరితో చెప్తా. ఇవాళ మనకు గ్రామ పంచాయత్ అనేది ఒక దేవాలయం లేక దానికి మీరు ఇవాళ పూజారులుగా వ్యవహరించడం కూడా మీ అందరికీ కూడా ఒక గొప్ప అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా ముదిరాజులు కేవలం కష్టపడే వాళ్ళనే మాట మనకు సమాజంలో ఉంది. ఇవాళ ఆ మాటను ఇవాళ ముదిరాజులు అంటే కష్టపడే వాళ్ళు కాదు, ఇవాళ కష్టాలు తీర్చే నాయకులు ఇవాళ మా నాయకులు అని చెప్పే విధంగా మీరంతా కూడా నిరూపించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా మీ అందరితో తెలియజేసుకున్నా. అదే విధంగా ఇవాళ మీరంతా కూడా గ్రామానికి ఒక పెద్దలు, కులాలకు మతాలకు అతీతంగా మనకు ఓటు వేసినా ఓటు వేయకున్నా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మీ ఎంతైనా ఉంది. మీ నాయకత్వం నుంచి సమాజంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చి ముదిరాజులు అంటే ఇట్లా ఉండాలి అని చెప్పి ఒక గొప్ప మార్పు మీ లోపల తీసుకురావాలని చెప్పి మీ అందరితోటి మనవి చేస్తూ, అదే విధంగా ఇవాళ మనకు అనేక సమస్యలు ఉన్నాయి. మన మంత్రివర్యులు మన మధ్యలో ఉన్నారు. ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మన ముదిరాజుల పట్ల తప్పకుండా చాలా అభిమానంతో ఇలా ముదిరాజుల పట్ల ఉన్నారు కాబట్టి మన ఏవైతే కోరికలు ఉన్నారో అవన్నీ కూడా తీర్చడానికి వారు ముందుకు వస్తారు. కాబట్టి వాళ్ళన్నీ మన మంత్రివర్యులు అన్ని కూడా చెప్తారు. నాకు ఈ సమయం కలిగించిన వేదికకు ఇచ్చేశారు. వారిని శాలువాతో అన్న మీరు మాట్లాడితే అందరు వచ్చారు కాబట్టి మీరు మాట్లాడాల్సిన 4 మాటలు మాట్లాడితే మంచిగా ఉంటుంది. మన శ్యామల గారు కార్పొరేటర్ 2 నిమిషాలు మాట్లాడవలసింది కోసం. ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్పంచ్ల సమావేశం రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ కి ఆహ్వానించిన బోర్ర జ్ఞానేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలందరూ క్లుప్తంగా అన్ని విషయాలు మాట్లాడతారు. 2 నిమిషాలే సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడున్నా కూడా రానున్న ఎలక్షన్స్ లో ముదిరాజులు ఐక్యంగా ఉండి మన ముదిరాజు బిడ్డలందరినీ కూడా వచ్చే ఎన్నికలలో గెలిపించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేసి అవకాశాన్ని కల్పించిన పెద్దలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ఈ యొక్క ఆర్గనైజేషన్ చేసినటువంటి నిర్వాహకులకు, అదేవిధంగా అన్ని విధాలు కలగలుపుకొని నిరంతరం అన్ని ప్లేస్లలో తిరుగుతూ మరి కార్పొరేషన్ చైర్మన్ గారు జ్ఞానేశ్వర్ గారిని
మనం ఎంత ఎక్కువ చెప్పుకున్నా అది తక్కువనే. ఆయన ఒక కృషి వల్ల ఈరోజు అందరం మనం వీడేస్తున్నది. మిత్రులారా, మొట్టమొదట ఈరోజు కార్యక్రమాన్ని మాట్లాడిన పెద్దలందరూ కూడా, అదేవిధంగా ప్రధానంగా ఉప్పల్ నారాయణ గారు, ఆయన మన యొక్క ముద్రాల యొక్క చరిత్ర, ముద్రాల యొక్క విషయాలను అన్నీ కూడీకరిస్తూ మరి క్లుప్తంగా చెప్పినటువంటి మాట, ఫస్ట్ నుండి మాతో ఉన్నట్టు ఉండి ఈ యొక్క కార్యక్రమంలో ముందు నడిచినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. అదేవిధంగా మిత్రులారా, మీరు బాగా గమనించాలి, ఈరోజు ముద్రాల యొక్క స్థితిగతుల మీద అవగాహన ఉన్నటువంటి మీ అందరూ కూడా, కొంతమంది కొత్త సర్పంచులు వచ్చారు, కొంతమంది ముందు గెలిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు బాగా ప్రయత్నించాలి. మీరు గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా అందరినీ కలగలుపుకొని గ్రామ సంక్షేమాని కొరకు గ్రామం నుండి ఎట్లా బాగుపడాలి, ఎట్లా నిధులు తెచ్చుకోవాలి, ఏం చేసినా గ్రామం బాగుపడుతుందనే విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంకొకటి ప్రధానంగా మీకు చెప్పేది ఏంటంటే, మిత్రులారా, మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం, ఆ భగవంతుడు మీకు అవకాశం ఇచ్చిండు, ఆ ఒక అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి, మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి, చెడును విడనాడాలి. సాధ్యమైనంత మేరకు మీలో ఉన్నటువంటి ప్రతిమ ప్రజలకు తెలుపుతూ, అదేవిధంగా పబ్లిక్ తెలుపుతూ సంక్షేమ కార్యక్రమాలు చేయాలనే ప్రధాన ఉద్దేశం. దాని కొరకు మీరందరూ కూడా కలిసికట్టుగా రాబోయే కాలంలో కూడా మంచి చేయడానికి మనం అందరం కృషి చేద్దాం. తప్పకుండా మీకు చాలా వరకు మీ సొంత శక్తులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుని గెలిచొచ్చారు. మీకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ పదే ధన్యవాదాలు చెప్తున్నా. మిత్రులారా, మంచి చేయడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ముద్రాల యొక్క స్థితిగతుల మీద తప్పకుండా అవగాహన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మహిళా తల్లులందరికీ కూడా మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్స్. ఇలాంటి వాళ్ళు కూడా చాలా చేసి ఉన్నాం, కానీ జాతి ప్రయోజనాల కోసం మాత్రం ఉన్నంతలో మొక్కబడి ధైర్యంతో పోరాటం చేయాలన్నా, ఐక్యంగా ఉండాలని చెప్పి ఇక మరో పెద్దన్న జ్ఞానేశ్వరన్న, ఈ జాతికి గౌరవం గుర్తింపు తేవడంలో ఆయన చేసిన పాత్ర జాతి ఎన్నటికీ మరవదు. జ్ఞానేశ్వరన్న. ఇక మా ఇంకో అన్న బండ ప్రకాష్ అన్న, ఆయన మేధావి. ఆయన ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండొచ్చు, కానీ నేను కాంగ్రెస్లో ఉండే. నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన నాడు రాజశేఖర్ ముఖ్యమంత్రి అయితే రోజు వచ్చేది ఆఫీస్కి, సంఘాలన్నీ కాగితాలు పెట్టుకొని వచ్చేది. అన్న ఏంది అన్న, నువ్వు సంఘాలన్నీ ఫైల్ పట్టుకొని వస్తున్నావు ఏంది అంటే అన్నీ చెప్పేది. అందులో బీసీ డి నుంచి ఏ కూడా ఒక పెద్ద సమస్య. మా బండ ప్రకాష్ అన్న, అదేవిధంగా మా చొప్పరి శంకర్ అన్న కొట్లాడుతూనే ఉంటాడు. మా మిత్రులు మాజీ శాసనసభ్యులు ఆకుల రాజేందర్ గారు, మనకు మ్యాగజైన్ అందించే మా నారాయణన్న, సంజీవ్ నాయకులు, రోహిత్, వికే మహేష్, అందే బాబయ్య, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ హేమ, వేదికమైనటువంటి పెద్దలకు, కొత్తగా గొప్పగా గెలిచొచ్చిన మా గౌరవ సర్పంచులకి, ఉప సర్పంచులకి, వార్డు మెంబర్లు వస్తున్న వాళ్ళకు అందరికీ పేరు పేరున నమస్కారం. పెద్దలందరూ మాట్లాడుంటారు, మళ్ళీ మాట్లాడాల్సిన పెద్దలందరూ ఎక్కువ తక్కువ ఉపన్యాసం ఇచ్చే సందర్భం కాదు, కానీ నేను పదే చెప్తా ఉంటాను. ఎప్పుడు పార్లమెంట్ సభ్యుడు గెలవడం తేలిక, కానీ వార్డు మెంబర్ గెలవడం చాలా కష్టం. అని అదే
పద్ధతిలో సర్పంచ్ గెలవడం చాలా కష్టం. ఒకప్పుడు గ్రామాలలో ప్రజల ఆశీర్వాదం, ప్రజల మధ్యలో పనిచేసి 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా గెలిచిన సర్పంచ్ కూడా మనం చూసాం. కానీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకరే సర్పంచ్గా ఒకరే ఎంపీటీసీగా కాకుండా అందరికీ అవకాశం రావాలి, అందరి సర్వీసులతో ఈ గ్రామీణ ప్రాంత ప్రజల బతుకులు బాగుపడాలి, గాంధీ గారి కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం వర్ధిల్లినటువంటి సంకల్పంతో ఇవాళ మారుతూ ఉన్నాయి. ఆ మార్పు బాగానే ఉంది. కానీ ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే సర్వీస్ ఓరియంటేషన్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ పోటీ ప్రపంచంలో ఈ డబ్బుల దుర్మార్గం కూడా నిజంగా సర్వీస్ చేసేటువంటి వాళ్ళకి కొంత అడ్డంగా ఉండడం వాస్తవం. అయినా ఆ డబ్బుల ప్రవాహాన్ని కూడా తొక్కి పడేసి ఇవాళ మీరు గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లో 20 రోజుల్లో మీరు ఎట్లా తిరుగుతారో ఇంటింటికి నాకు తెలుసు. సర్పంచ్ అభ్యర్థులుగా బిడ్డ ఓటేస్తామో బిడ్డ ఎన్నిసార్లతో బిడ్డ అని చెప్పి అంటారు. వాళ్ళు ఉదయం 4 గంటలకు దొరకడం ఎవరు, మధ్యాహ్నం పూట దొరకడం ఎవరు, సాయంత్రం పూట దొరకడం అని చెప్పి నా వార్డు మెంబరు నా సర్పంచ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి తప్పకుండా పోయి 10-15 రోజుల పాటు కష్టపడి మీరు గెలిచొచ్చిండ్రు. మీరందరూ కూడా చల్లగా వర్ధిల్లాలని, ప్రజల ప్రేమను పొందడంలో తప్పకుండా ముందు బాగా నిలుస్తారని చెప్పి నేను భావిస్తాను. ఒకవేళ కనుక ఇంకా ఈ డబ్బుల మాయ కనుక లేకపోయి ఉంటే ఇంకా ఇంతమంది సర్పంచ్ గెలిచొచ్చే ఆస్కారం ఉండే. మీ అందరికీ నేను చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే అవకాశం అందరికి రాదు. వచ్చిన అవకాశాన్ని జారవించుకోవద్దు. ఇగో ఫలాని మా సారణకు సర్పంచ్ చేస్తే గొప్పగా పనిచేసిండు అనేటువంటి పద్ధతి మాత్రం తప్పకుండా రావాలి. మీరందరూ ఏ విధంగానైతే ఇంటికి పోయి వాళ్ళ ఆశీర్వాదం పొందిండ్రో, వాళ్ళని ఓట్లను అడిగిండ్రో, వాళ్ళకు సమస్యల పరిస్థితులు చెప్పిండ్రో, మీరందరూ కూడా నోట్ల నాలుకలాగా ఉండి మీ ప్రజలు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని అయితే మీద పెట్టిందో ఆ విశ్వాసాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారని చెప్పి మీకు ఆశిస్తున్నాను. సీఎం గారు ఎట్లా మంత్రిగా ఉన్నారు, నేను కూడా అడపదడప ఉంటా. మీకు ఎక్కడన్నా మీ గ్రామ అవసరాల కోసం ఇబ్బందులు ఉంటే తప్పకుండా దృష్టి తీసుకురండి. కొన్ని డబ్బులతో పని ఉంటాయి, కొన్ని డబ్బులు లేకుండా కూడా పని ఉంటాయి. కాబట్టి అది సంపూర్ణంగా అండగా ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తాను. ఇక్కడ మా ముదిరాజు బంధువులు పార్టీతో సంబంధం లేదు, ఇక్కడ జెండాతో సంబంధం లేదు. ఇక్కడ ఒకటే సంబంధం, సర్పంచులకే కాదు పరిమితం. రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో మా జెండా ఎగరాలి, మండల పరిషత్తులలో మన జెండా ఎగరాలి, జిల్లా జెడ్పీటీసీలం కావాలి, జిల్లా పరిషత్తులు కూడా కైవసం చేసుకోవాలి. ఇక్కడికి మాత్రమే పరిమితం కాదు. నాకు తెలుసు మన వాళ్ళు అనేక సంవత్సరాలుగా స్టడీస్కి తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉంటారు. మా సీఆర్ఎన్ గెలిచినటువంటి నియోజకవర్గాల్లో అత్యధికంగా జాతి ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు అదృష్టవంతులు. మక్కలు కానీ నారాయణపేట కానీ దాదాపు 45 నియోజకవర్గాలు. ఈ రాష్ట్రంలో 45 నియోజకవర్గాల్లో మనం ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు గెలిచేంత స్థాయిలో ఉంటుంది జనాభా. కాకపోతే రకరకాల కారణాల వల్ల ఎవరి బతుకులు వాళ్ళే. ఇవాళ వృత్తిలో బతికే వాళ్ళు కొంతమంది, తోటలు బట్టి బతికే వాళ్ళు కొంతమంది, రకరకాల పద్ధతిలో బతికినాం. కాబట్టి మన ఏనాడు కూడా ఆ రాజకీయాల మీద ఆ పదవుల మీద పెద్ద మక్కువ లేని వాళ్ళం. కాబట్టి ఇవాళ మనం రాణించలేకపోవచ్చు. కానీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో చైతన్యం వచ్చింది. ప్రతి ఇంట్లో చదువుకున్న బాబున్నాడు, ప్రతి ఇంట్లో చదువుకున్న పాప ఉంది. ఒకప్పుడు ఎట్టి తెలంగాణ గుడి తెలంగాణ అని చెప్పేది అనుకున్నాము. ఇవాళ ఎట్టి తెలంగాణ గుడి తెలంగాణ కాదు. ప్రాపంచిక జ్ఞానాన్ని అర్థం చేసుకొని గుడిసెలే కావచ్చు కాక, పేదరికంలో మగ్గచ్చు కాక, ఎవరు మనవాళ్ళు కాదు, ఎవరికి ఏం చేయాలో అదంతా కూడా ఆలోచించుకొని గుండెల్లో పెట్టుకున్న జాతి మన జాతి అని చెప్పాలి. కానీ దాన్ని
కొంత వ్యూహం ఉంటుంది, ఆ వ్యూహం తగ్గట్టుగా కార్యాచరణ ఉంటుంది. అది కనుక లేకపోతే స్ట్రాటజీ లేకపోతే లౌక్యం లేకపోతే కేవలం శక్తి మాత్రమే సరిపోదు, ఇవాళ సంఖ్య మాత్రమే సరిపోదు. ఆ సంఖ్యను ఆ శక్తిని ఒక ప్రాపర్ ఛానల్ కనుక మనం డ్రైవ్ చేయకపోతే, దాన్ని మనం తీసుకపోకపోతే ఫలితాలు రావనే విషయం మీకు తెలుసు. ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం, ఇవాళ ఇక్కడ నాకు తెలిసి మొట్టమొదటిసారిగా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ, జ్ఞానేశ్వర్ అన్న టీఆర్ఎస్ పార్టీ, నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా. కానీ ఇవాళ అందరికీ జరుగుకోవడానికి ఒక కారణం ఉంది. ఇంకా ఎన్నాళ్ళు వెనుకబడి ఉందాం, ఎందుకు యాచించే స్థాయిలో ఉండాలి, దేశమున్న జాతి, చైతన్యమున్న జాతి, సాహసమున్న జాతి అన్నీ ఉండి కూడా ఇలా దేయి అని అనుకున్నటువంటి పరిస్థితులు ఉండద్దు అని చెప్పి మీ సంకేతం ఏదైతే ఉందో, మీ ఆవేదన ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే వేదికగా కావాలని చెప్పి నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మనం ఇంకోటి ద్వేషించడం వలన, ఇంకోటి వ్యతిరేకించడం వలన మనం చేయలేము. గుర్తుపెట్టుకోండి, మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మనం ఒకదానికి అనుకూలం. ఇంతమంది ఉన్న మనం ఇవాళ చిన్న వాళ్ళు కూడా సాధించే స్థాయిలో ఉన్నప్పుడు ఇంత ఉండి కూడా ఎందుకు ఇలా నిశ్చేష్టమై ఉంటా ఉన్నాం, ఎందుకు యాచించకుండా ఉంటా ఉన్నాం అనేది సమస్య. కాబట్టి ఒక గది పోగొట్టడం కోసం మాత్రమే ఇవాళ ఈ సందేశం అనేది మాత్రమే ఇక్కడికి వచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. దానికి ఒకటి చెప్పాల్సి అక్కర్లేదు, దానికి పెద్ద పాఠాలు కూడా అక్కర్లేదు, దానికి పెద్ద సాహిత్యం కూడా అక్కర్లేదు. ఏమి చేయాలనో, ఎట్లా చేయాలనో, ఎప్పుడు చేయాలనో అదంతా కూడా ఎవరికి వాళ్ళగా నిర్ణయించుకొని చేయాలని చెప్పి నేను కోరుతాను. రెండవది అతి ముఖ్యమైనది, గ్రామీణ ప్రాంతాలను చూస్తూ ఉన్నా ఇవాళ చాలా గ్రామాలు చిన్న గ్రామ పంచాయతీ అయిన తర్వాత మనం ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఇవాళ 4000 సొసైటీలు దాదాపుగా ఉంటే, 3500 ఒకప్పుడు ఉండే, ఇక పెరిగి ఉంటే నాకు తెలిసి ఓ 3500 4000 సొసైటీ కనుక ఉంటే ఆ సొసైటీలలో ఇవాళ గ్రామ పంచాయతీ విడిపోయిన తర్వాత ఇలా ఒక గ్రామం ఒకటి ఉంటుంది, దాని కింద ఒక గ్రామం ఉంటుంది. ఆ కింది గ్రామాల్లో మనవాళ్ళు ఉంటారు, పెద్ద గ్రామంలో మనవాళ్ళు ఉండరు. కానీ ఇవాళ ఆ చెరువులు ఏవైతున్నాయో పెద్ద గ్రామంలో మీరు లేరు కదా అని చెప్పి ఆ చెరువుల మీద మన హక్కులు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని 100% దాన్ని కట్టేసి చేసుకోవాల్సి అక్కడ నుంచి మనం చేస్తున్నాం. తాళ్ళు ఎక్కేవాడిది తాడి చెట్టు, చేపలు పట్టేవాడిది చెరువు. ఇవాళ నేను ఆ రోజు చెరువుల మరమ్మత్తు ప్రోగ్రాం చేస్తున్న సందర్భంలో నేను ఒక ప్రతిపాదన కూడా పెట్టిన నాడు. ఇవాళ చెరువుల మీద నీరడికాడ మాత్రమే కాదు, చెరువుల మీద రైతు సంఘాలు మాత్రమే కాదు, చెరువుల మీద చేపలు పట్టే వాళ్ళకు కూడా వాళ్ళకు కమిటీ లాంటిది వేయాలని చెప్పి నేను ప్రతిపాదన పెట్టిన. తప్పకుండా చెరువుల మీద మనకు కూడా హక్కులు కావాలి. ఏ గ్రామం అయితే విడిపోయిన సందర్భంగా మనమో దిక్కు గ్రామం, పెద్ద గ్రామం దిక్కు, చెరువు దిక్కు పోయినప్పుడు ఆ పాత సొసైటీలు ఎక్కడన్నా ఆ ఊళ్ళలో ఒక ఇబ్బంది ఉంటే దాన్ని తప్పకుండా సార్ట్అవుట్ చేసి దాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను మనవి చేస్తాను. దానికోసం ఎల్లవేళ మహిళలు మాత్రమే కాదు, ఐక్య ఉద్యమాలు కూడా మనం ఉండాలని చెప్పి కూడా మనం చేస్తాం. రెండవది, ఇవాళ ఒకప్పుడు చెర్లలో మనకు తెలుసు, జల్ల చేపలు, కొడిప చేపలు, మాలపంగిరాలు, ఏదో చిన్న చేపలు, ఇవాళంతా హైబ్రిడ్ రేట్ వచ్చింది. ఒకనాడు చెరువంతా పట్టినా ఒక టన్ను రాకపో, ఇవాళ ఆ చెరువులో 20 టన్నులు 30 టన్నుల సంపద వస్తారు. నేను అనేకసార్లు చెప్పిన, ఈ 3500 నుంచి 4000 సొసైటీలు ఏవైతే ఉన్నాయో ఆ సొసైటీలకి ఇవాళ ఆ 2.5 ఎకరాల సభ్యత్వం అనేది ఒక ప్రతిబంధకంగా ఉంది. దాన్ని ఆపేకటి చేయాలని చెప్పి నేను అన్నాడు చేసిన. కానీ దాన్ని ఎందుకో ఆపిండ్రు. ఇవాళ కొద్దిమంది కోసం, కొద్దిమంది వ్యతిరేకత కోసం ఆపిండ్రు. కానీ ఇవాళ శ్రీరన్న తప్పకుండా ఇవాళ మారిన పరిస్థితులలో మన వాళ్ళకి సభ్యత్వాలు రావాలంటే కూడా తీర్మానం చేయలేక పిల్లలకు అనేక మందికి దరఖాస్తులు పెట్టుకున్నా కూడా సభ్యత్వాలు వస్తలేవు. కాబట్టి ఇవాళ పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి భావిస్తాం, ఇంతకంటే గొప్పగా జీవించాలని భావిస్తాం. కానీ ఉండవృత్తి మీద మాత్రం తప్పకుండా సంపూర్ణమైన అధికారం ఉండాలి. కాబట్టి ఆ చర్యలలో ఆ ప్రతిబంధకంగా ఉన్నటువంటి జీవోను తీసివేసి అక్కడ ఆ కొత్త జీవో ఏది ఇచ్చిందో అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. మూడవది,
ఇవాళ అనేక గ్రామాలలో చెరువులు లేవు, సొసైటీలు లేవు, ప్రాజెక్టులు వచ్చినాయి. నాకు తెలుసు ఇలా నీ మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణా నది మీద ఎంతమంది బ్రోకర్లు ఎట్లా సంపద మీద పట్టడంలో మనం మాత్రం గుచ్చగాళ్ళకే ఉంటాం. కానీ దాని మీద వచ్చే బ్రోకర్లు ఎట్లా జీవిస్తున్నారో నాకంటే కొన్ని తెలుసు. కాబట్టి ఆ బ్రోకర్ల వ్యవస్థ ఉండద్దని చెప్పి మీరు ఎంత ప్రయత్నం చేసినా మాకు తెలుసా నాడు. ఇవాళ చేప పిల్లలు ఉచితంగా రావడానికి కారణం, ఇవాళ బళ్ళు ఇప్పడానికి కారణం, ఐస్ ఫ్యాక్టరీలకు లోన్ ఇప్పడానికి కారణం, డీసీఎం ఇప్పడానికి కారణం ఏంటంటే మన వాళ్ళే బ్రోకర్లకు అమ్ముకోకుండా వ్యాపారం చేసుకునే స్థాయికి రావాలని చెప్పి కొంత ప్రయత్నం చేసినాం. కాకపోతే అది సంపూర్ణంగా అమలు కాకపోవచ్చు, కానీ ఆ ఆలోచన మాత్రం సంపూర్ణంగా అమలు కావాల్సి అక్కర్లేదని చెప్పి నేను మనవి చేస్తాను. 4వది ప్రాజెక్టులు వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ అందరూ చేపలు పట్టారు, పద్మశాలి చేపలు పట్టే ఆస్కారం లేదు, గౌడ చేపలు పట్టే ఆస్కారం లేదు. ప్రాజెక్టులలో ఎన్ని గ్రామాలైతే పోయినాయో ఆ గ్రామాలు మాత్రమే కాకుండా గ్రామాల వాళ్ళకి మాత్రమే కాకుండా ఎక్కడెక్కడైతే గ్రామాలలో మన వాళ్ళు ఉంది, వాళ్ళకు సభ్యత్వాలు లేవో, వాళ్ళకు చెరువులు లేవో, అలాంటి వాళ్ళు కూడా కొంత జోన్లుగా ఏర్పాటు చేసి వాళ్ళకు సభ్యత్వాలు ఇస్తే వాళ్ళు పట్టుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. మీకు ఎల్ఎండిలో దాదాపు 15-16 గ్రామాల వాళ్ళకి అక్కడ సభ్యత్వాలు ఇచ్చిండ్రు. అట్లనే ఇలా గోదావరి మీద బోర్డు ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా సభ్యత్వాలు ఇచ్చి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. కొద్దిమంది సంస్కృత వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు, దాని గురించి మనం పట్టించుకోవాల్సి అక్కర్లేదు. రిపీటెడ్గా కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టండి, తప్పకుండా ఇదని చెప్పి మనవి చేస్తూ చివరగా ఒక మాట. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, నేను 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు బండ ప్రకాశ్ అన్న నాకు సబ్జెక్ట్ ఇచ్చాడు. ఒకే రాష్ట్రం ఒకే వృత్తి, ఎందుకు ఈ వివక్ష అని చెప్పి మొట్టమొదటి మాట్లాడింది నేనే అసెంబ్లీలో. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అట్లే అన్ననేమో ఉద్యమాలు చేసాడు, మా జ్ఞానేశ్వరుడేమో అప్పుడు పేరు చేతులు నాకు తెలిసి అంత పెద్ద మీటింగ్ల వల్ల జరగకపోవచ్చు, వారు అట్లుంటే తీసుకొచ్చిండు. మీరు సబ్జెక్ట్ ఇస్తే నేను అసెంబ్లీ ప్రస్తావించిన నాడు 2008 బై ఎలక్షన్లో మహబూబ్ నగర్లో జడ్చర్ల నుంచి అని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ ఎల్లవేళలా ఉంది. బీసీ-డి నుంచి ఏకి రావాలని డిమాండ్ అయితే ఉందో అది శాస్త్రీయ డిమాండ్. దానికోసం తప్పకుండా అందరం ఐక్యంగా ఫైట్ చేద్దామని చెప్పి మనం చేస్తూ చివరిగా ఒక మాట మళ్ళీ చెప్తున్నా, అందరినీ కలుపుకొని పోవాలి. మనకు మనంగా ఐసోలేట్ కావాలి, గుర్తుపెట్టుకోండి. నాయకులు ఎదగాలనుకునే వాళ్ళు ఒక దాంతో ఒక ఎమ్మెల్యే కాలేడు, ఒక ఎంపీ కాలేడు. మీకు తెలుసు, మాలాంటి మామూలు కుటుంబం నుంచి వచ్చి ఒకసారి ఎమ్మెల్యే అయితే 20 ఏళ్ళ దాకా మనకి ఎందుకు పోలేదో ఆ చరిత్ర మీ కళ్ళ ముందు ఉన్నది. ఇవాళ నీకు ఇక్కడికి వచ్చిన మలకాయకి వచ్చిన నీ కొత్త ప్రాంతం వచ్చి నీ బిడ్డలని చెప్పగానే వచ్చింది. ఇవాళ మాలాంటి వాళ్ళం ఎక్కడ అణచివేత ఉన్నా, ఎక్కడ దోపిడీ ఉన్నా, ఎక్కడ అక్రమాలు జరిగినా, ఎక్కడ అప్రజాస్వామ్య పద్ధతి వచ్చినా దానికోసం వెలిగెత్తే బిడ్డగా మేము ఉంటా అని చెప్పి అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పిన వైద్యాలు ఉండాలి. ప్రజల మీద జరిగేటువంటి దుర్మార్గాలు ఏమున్నా కూడా, మన మీద జరిగేటువంటి దుర్మార్గం ఏమైనా ఉన్నా కూడా మన మీద మాత్రమే కాకుండా ఇతర ప్రజల మీద కూడా ఏమైనా అన్యాయం జరిగినా, దుర్మార్గం జరిగినా మనం తప్పకుండా అండగా ఉండాలి. మనం పెద్దల పాత్ర పోషించాలి. నేను గ్రామాల్లో చూస్తా ఉన్నా, సాహసానికి లౌక్యం ఉన్న వాళ్ళం కాబట్టి ఆ సాహసం ఉన్న వాళ్ళం తప్పకుండా అందరికి కూడా ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఉన్నాం అనేటువంటి పెద్దల పాత్ర పోషించాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామాలలో అందరినీ కలుపుకొని ఇలా లీడ్ చేసేటువంటి సందర్భం మీకు ఆసనమైంది కాబట్టి ఆ దిశకు మీరు అడుగులు వేయాలని, బ్రాడ్గా ఉండాలని, బ్రాడ్గా ఎదగాలని, అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని, రాజ్యాధికారమే ధ్యేయంగా మనం పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నాకు మంత్రి గారు 3 సార్లు ఫోన్ చేసింది. అన్నా వస్తున్నావా లేదా? పక్కా వస్తానని చెప్పాడు. పక్కా వస్తానని చెప్పిన తప్పకుండా ఎక్కడ ఎప్పుడు పిలిచినా జాతి ప్రయోజనాల కోసం మీ బిడ్డగా నేను మీ వెంట ఉంటాను. నమస్కారం. చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని పెట్టి 2003లో ముదిరాజు ప్రపంచమని పరేడ్ గ్రౌండ్ లో రాజకీయ పార్టీలకే గుండెదడలు పుట్టించిన సోదరుడు, మరి జాతిని మొత్తం ఒక్కదాటి మీదకి తీసుకొచ్చి
అప్పటిదాకా నిద్రావస్థల్లో జాతిని పరుగులు పెట్టించడానికి క్రియాశీలకంగా పనిచేసిన మా అన్న కాసరి జ్ఞానేశ్వరన్న గారికి, మా సోదరులు మాజీ శాసనసభ్యులు ఆకుల రాజేంద్రన్న గారు, సోదరులు కాసాని వీరేష్ గారు, సోదరులు ఉప్పర్ నారాయణ గారు, చొప్పరి శంకర్ గారు, సోదరులు సంజీవ్ గారు, రోహిత్ గారు, భీమ గారు మరియు వేదిక మీద ఉన్న అనేక మంది మిత్రులు, ఈ సమావేశంలో పాల్గొంటున్న సోదరిమణులు, పాత్రికా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, అనేక సందర్భాల్లో అనేక మందిని అనేక సంఘాలుగా అనేక కార్యక్రమాల్లో విడివిడిగా ఎక్కడో ఒక చోట పని చేసుకుంటూ పోతున్నాం. మా లక్ష్యం ప్రతి ఒక్కరం ఎవరని చెప్పినా ముదిరాజ్ జాతి సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని చెప్పినాం. మొట్టమొదటిసారి ఒక్క వేదిక మీద మీ అందరి సన్మానం కోసం ఈ జాతి మొత్తం ఏకమై వేదిక మీదకి వచ్చినారు. వేదిక మీద ఉన్న నాయకులకు మీకందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సన్మానం పేరుతో ఇవాళ ఇంతమందిని ఐక్యం చేసిన సోదరునికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిత్రులారా, ఇవాళ ఒక రెండు కూడా గర్వకారణంగా ఉంది. ఒక రకంగా చరిత్రలో మరొకసారి తిరిగి రాయాల్సిన రోజు. వాస్తవంగా మన సంఘానికి ఉన్న జెండా 2004 కంటే ముందు, 2003 కంటే ముందు గులాబీ జెండా ఎగిరించి మనం ఎక్కడ ముదిరాజులో మీటింగ్ పెట్టినా. వాస్తవంగా 2003లో మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు ఆనాటికే తెలుగు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమై గులాబీ జెండాని సొంతం చేసుకున్న నేపథ్యంలో మనకి ఏ జెండా పెట్టాలని కాసాని గారు ఆహర్నిశలో అందరితో చర్చించి ఆ పెద్దమ్మ తల్లికి మనం అర్పించే పసుపు కుంకుమతో జెండా ఉండాలన్న సంకల్పంతో మేమందరం అనేక రంగాలుగా అనేక సంఘాలుగా విభజింపబడి ఉండవచ్చు. కానీ ఏ రోజు కూడా మేము జెండా రంగు మార్చలేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చివరికి ఇవాళ నాకు ఒక గర్వకారణం ఏంటంటే, చివరికి ప్రభుత్వం ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ముదిరాజ్ జెండాని పెట్టుకున్నందుకు దీని మీద ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మా బుద్ధ జ్ఞానేశ్వరం పెట్టినందుకు మాకు అప్పుడప్పుడు పైసలు కోపకుండొచ్చు, కానీ నువ్వు జెండా పెట్టినందుకు మాత్రం హృదయపూర్వకంగా నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు పర్మనెంట్ జెండా కావాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. పదవులో మనం ఉంటాం. ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ కార్యక్రమం చేసినా ఈ జెండాతోటే చేయాల్సిందిగా ఈ సభాముఖంలో కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, మీకు అందరూ తెలుసు, అన్నలందరూ చెప్పినారు, అనేక రంగాల్లో ఇవాళ కింద అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి వచ్చిన వాళ్ళు. మీరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు, కష్టాలు అన్ని ఎదుర్కొని వచ్చినారు. మీకు కొన్ని సందర్భాల్లో కులమంతా ఒక కట్టుగా ఉండి మిమ్మల్ని గెలిపించిన సంఘటనలు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో కులపోడే వ్యతిరేకం చేసిన సంఘటనలు కూడా ఉండొచ్చు. కానీ అటువంటి మనసులో పెట్టుకోకుండా అట్టడుగు స్థాయిలో కొంత జాతీయ ఐక్యత కోసం మీరు ప్రయత్నం చేయండి. అనేక రకాలుగా అనేక సంబంధాలుగా మనం పనిచేస్తూ వస్తున్నాం. మీకు అందరూ తెలుసు, గతంలో ఇంత చైతన్యం లేదు మనలో. నేను ఇవాళ లెక్కలు తీసుకోదలుచుకుంటే గతంలో గజ్వేల్లో 42 మంది గెలిచినారు సర్పంచులు, ఈసారి 55 మంది గెలిచినారు. పోయినసారి మరి ఎల్లారెడ్డిలో 61 మంది గెలిచినారు. ఇవాళ దాదాపు 57 మంది సర్పంచులు కామారెడ్డి మొత్తం గెలిచినారు. అనేక మంది ఉప సర్పంచులు 60-70 మంది ఉప సర్పంచులు గెలిచినారు. ఇవాళ అనేక ప్రాంతాల్లో కొంత చైతన్యం వచ్చింది. ఎక్కడెక్కడైతే కులం గట్టు బలంగా వచ్చిందో అక్కడ వాళ్ళందరూ వాళ్ళు అడుగులు వేస్తూ గెలిచి వచ్చినారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఎవరైతే పోరాటం చేసి వచ్చినారో వారికి కూడా ధన్యవాదాలు. దయచేసి ఏది ఏమున్నప్పటికీ కూడా మనసులో ఏం పెట్టుకోకుండా, వైషమ్యాలు రాకుండా అట్టడి స్థాయిలో కొంచెం ఐక్యత కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సభాముఖంగా మేము అందరం కోరుతున్నాం. వాస్తవంగా తెలంగాణ రాకముందు ఇంత చైతన్యం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేమందరం రాజేంద్రన్న గారిని కలిసి ఒక మాట అడిగినాం. ఈ రాష్ట్రం బాగుండాలి, ఇందులో ప్రజల అభివృద్ధి కావాలి, అందులో మా ముదిరాజుల వాటా మనకు ఉండాలి అని చెప్పి వారిని కోరినాం. ఆ దిశగానే అడుగులేస్తూ పనిచేస్తూ వచ్చినాం. మీకు అందరికీ తెలుసు, ఒకనాడు మన చరిత్ర సంస్కృతి అనేక వారసత్వాలు
చరిత్ర మనది. ఇవాళ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఎత్తిన రోజే తెలంగాణ రాష్ట్రం అంతటా బోనాలు ఎత్తుతారు. కానీ ఆ దేవాలయాన్ని కట్టింది చూడండి అప్పయ్య ముద్రాజ్ అనే చరిత్ర అంతకుముందు పాలరాజులు దాన్ని బయటికి తీసుకొచ్చిన ఇవాళ లాల్ దర్వాజా దేవాలయాన్ని కట్టించిన మొట్టమొదటి వ్యక్తి వెంకటస్వామి ముదిరాజు గారు. ఇవాళ ఏదైతే ర్యాలీ తీస్తారో పర్మిషన్ తెచ్చిన వ్యక్తి వెంకటస్వామి ముదిరాజు గారు అని చరిత్రను బయటికి తెచ్చినాం. ఇవాళ అక్కడ మాదన్న టెంపుల్ కట్టిన వాడు నవాడ ముత్తయ్య ముదిరాజు గారు. ఇలా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా సందులో బిట్టలవాడిలో దేవాలయాన్ని కట్టిన వాళ్ళు 1860లో ముదిరాజు బిడ్డలు కట్టిననే వాస్తవాలను కూడా బయటికి తీసుకొచ్చినాం. ఇవాళ చరిత్రలో కానీ సాహిత్యంలో కానీ అనేక రంగాల్లో మనవాళ్ళే గొప్పగా ఉన్నారు. కానీ చరిత్ర తొక్కివేయబడి మీకు అందరికీ తెలుసా పండుగ సాయం గురించి 10 ఏళ్ల కింద ఎవరికైనా తెలుసా? మనకు పండుగ సాయాన్ని చరిత్ర బయటికి తెచ్చినాం. ఇవాళ ఊరూరా విగ్రహాలు వస్తున్నాయి. కోర్వి కృష్ణస్వామి గారి విగ్రహాలు ఊరూరా వస్తున్నాయి. త్యాగాలు చేసిన పోలీస్ కృష్ణన్న విగ్రహాలు ఊరూరా వస్తున్నాయి. కేవల్ కిషన్ గారి జాతర ఇవాళ ప్రభుత్వం గత ప్రభుత్వమే అధికారికంగా గుర్తించింది. గత ప్రభుత్వం నిర్వహించడానికి 5 లక్షలు ఇచ్చింది. మొన్ననే మా పొన్నం ప్రభాకర్ గారు కూడా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి 5 లక్షలు ఇచ్చిండు. దానికి అడుగులు పట్టంటే దాని శ్రీహరన్న చూసుకుంటాడు ఇప్పటి నుంచి. నేను అదొక్కటే కాదు, మీరు కేవల్ కిషన్ గారి జన్మదినం, పండుగ సాయన్న గారి జయంతి, పోలీస్ కృష్ణన్న గారి వర్ధంతి వచ్చే సంవత్సరం నాటికి ఇది అధికారికంగా నిర్వహించే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని సభాముఖంగా. ఎందుకంటే జాతిలో ఏదో క్రియాశీలకంగా ఉన్నాం. ప్రభుత్వం మారిన ఈ 2 ఏళ్ల పాటు అటో ఇటో తిప్పలు పడి మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పడకుండా లాక్కుంటూ వచ్చినాం. కానీ భవిష్యత్తులో దీన్ని కంటిన్యూ చేయడానికి దీనికి ఒక అధికారిక హోదా ఇచ్చి ఈ కార్యక్రమాలు చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరుతున్నాను. అంతేకాదు అన్న కోకాపేట మనం ఇలా 5 ఎకరాల స్థలం తీసుకున్నాం. వాస్తవంగా ఈ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఆత్మగౌరవ భవనాలు ఇవ్వాలి, దానికి నిధులు ఇవ్వాలి అనే దాని సంకల్పానికి శ్రీకారం చుట్టింది రాజేంద్ర అన్న అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరూ ఒక మనకే కాదు అనేక కులాలకు అందరికీ మన సంఖ్యను బట్టి 5 ఎకరాల స్థలం ఇచ్చినారు, 5 కోట్ల రూపాయలు ఇచ్చినారు. మొన్ననే దాని మన పక్క టెండర్ అయి ప్రభుత్వం 151 కోట్లకి ఎకరకము అమ్ముకుంది. ఇలా 751 కోట్ల విలువ చేసే భూమి ఇదొక్కటే కాదు, సిద్దిపేటలో ఒక ఎయిర్ కండిషన్ ముదిరాజ్ భవనాన్ని కట్టించగలిగిన హరీశ్రావు గారి సహకారంతో 7.5 కోట్లతో కట్టించారు. అనేక జిల్లా కేంద్రాల్లో 21 ప్రాంతాల్లో ఎకరం 2 ఎకరాల స్థలాలు సేకరించిన వాటన్నిటికీ అద్దుపని చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి గోడలో చిన్న స్థాయిలో భవనాలు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాలాంటి వాళ్ళం మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీకు ఇబ్బందులు ఉంటాయి. కాన్స్టిట్యూన్సీ వరకు నాలాంటి వాడు పార్లమెంట్ మెంబర్ అయితే నాకు కాన్స్టిట్యూన్సీ అంటే నేను రాజ్యసభ పోయినా నాకేం కాన్స్టిట్యూన్సీ లేదు. నా కాన్స్టిట్యూన్సీ అంతా ముదిరాజు తప్ప ఇంకోటి ఉంటుంది. నేను నా అప్పటి నిధులు కానీ నేను ఎమ్మెల్సీకి వచ్చిన నిధులు కానీ 8 కోట్ల రూపాయలు ఇప్పటివరకు గుజరాత్ భవనాలకు ఇచ్చిన ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదన్నా మాకు. దయచేసి ఇప్పించిన అనుకో నాకున్న ఇంకా 2 ఏళ్ల టర్మ్లో 10 కోట్ల రూపాయలు వస్తే కూడా గుజరాత్ జాతికే చెల్లుతుంది తప్ప వేరే కాదని మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రభుత్వంతో మాట తిరిగి కూడా ఇప్పేయండి. అదేవిధంగా రాజేంద్ర అన్న మంత్రి కాగానే మన మత్స్యశాఖ అనేక సంస్థలను తీసుకురావడంలో వారి కీలక పాత్ర. ఇలా ఎవరు అడగక ముందే 750 మత్స్యకార భవనాలకు 10 లక్షల కోట్లతో బడ్జెట్ లో పెట్టే ఏకైక వ్యక్తి రాజేంద్ర అన్న అనే విషయాన్ని ఈ సందర్భంగా దాదాపు 500 భవనాలు ముద్రాజులను కంప్లీట్ చేసుకున్నాం. అనేక ప్రాంతాల్లో చేస్తున్నాం. మనకు ఒక నినాదం ఉండాలి. ప్రతి జిల్లా కేంద్రంలో మన భవనం ఉండాలి, ప్రతి నియోజక కేంద్రంలో మన భవనం ఉండాలి, ప్రతి పల్లెలో ముద్రాజు బిడ్డలకు భవనం ఉండాలి. ఆ దిశగా మనందరం పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరి అనేక రకాలుగా మనం పనిచేస్తున్నప్పటికీ కూడా మనకుండే ఇబ్బందులు మనకుంటాయి. మనం ఎక్కడో పోయి అడుక్కునే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా కూడా వీటికి ఏదైనా ఒక విధానపరమైన నిర్ణయం బలహీన వర్గాల ఆత్మగౌరవ భవనాలకు జిల్లా స్థాయిలో కానీ మిగతా స్థాయిలో కానీ సోదరుడు మంత్రివర్యులు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా.
తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్పి వారికి కోరుతున్నాను. మీకు ఉదాహరణకు మత్స్యశాఖలో రాజేంద్ర చాలా విషయాలు ప్రస్తావించినాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్యశాఖలో ఏమైనా మార్పులు జరిగినాయి అంటే కీలకంగా పనిచేసిన వాడు రాజేంద్ర అన్న, ఆయనతో మేమందరం కలిసి పనిచేసి మేము అడిగిన మార్పులన్నిటికీ వారు మంత్రివర్గంలో ఉండి అనేక సంస్థలు తీసుకొచ్చినారు. ఒక దశ ఎక్కడికి పోయిందంటే ఆ శాఖ మంత్రి గారు మమ్మల్ని ఇబ్బందిగా చూసే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ గారు టీజరీలో చెప్పినాడు, అనేక విషయాలు మాట్లాడుకుంటూ మత్స్యశాఖని రాజేంద్ర గారు, బండ ప్రకాష్ గారు చూస్తారని చెప్పినాడు. మంత్రి కూడా ఉన్నాడు. ఆ దశలో కాన్ఫిడెన్స్ లో ప్రభుత్వంలో మేము పనిచేసినాం. ఇప్పటివరకు వచ్చిన చేపల పంపిణీ కింద 800 కోట్ల రూపాయలు పంపిణీ చేయించగలిగినాం. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పోయినసారి రాలేదు, ఈసారి 122 కోట్లు తెచ్చిన ఘనత కూడా మీకే దక్కుతుంది. ఇవాళ అనేక సంస్థలు తీసుకురావాలి. 1000 కోట్లు తెచ్చిన 75% సబ్సిడీతో అనేక మందికి వాహనాలు ఇప్పించగలిగినాం. 62,000 మందికి 2 వీలర్షిప్ ఇచ్చినాం. దాదాపు 4,000 మందికి 3 వీలర్షిప్ ఇవ్వగలిగినాం. దాదాపు 100,000 మందికి DCMలు డయాగ్రాలు కూడా ఇప్పించగలిగాం. ఇవన్నీ 75% సబ్సిడీతో ఇప్పించగలిగాం. దయచేసి నేను మంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, అందుకే నేను మా శ్రీహరన్న మేము చాలా సన్నిహితంగా ఉంటాం. మంత్రి అయినకపోయినా కలిసిన సార్ తీసుకున్న రోజు కూడా దండం పెట్టి కలిసి వచ్చిన వారు అడిగితే కూడా చెప్పారు, ఇప్పుడు ఏం మాట్లాడు అన్నా, మీరు 6 నెలలు పని చేయండి, 6 నెలలు పని అయినాక మీ శాఖ గురించి కూడా మేము మీతో షేర్ చేసుకోవడానికి కొన్ని అభిప్రాయాలు చెప్పడానికి ముందుకు వస్తామని చెప్పారు. తప్పనిసరిగా మాకున్న అభిప్రాయాలు షేర్ చేసుకుంటాం. ఇప్పటికే ఒక శాఖని ఒక దశలో తీసుకొచ్చినాం. వాస్తవంగా అనేక మంది అన్నపూర్ణగా తెలంగాణ వస్తుంది అనుకున్న రోజు తెలంగాణ మత్స్యబోర్గా కూడా, ఫిష్ బోర్గా కూడా డెవలప్ కావాలని చెప్పి మేము ఆశించినాం. ఆ దిశగా మేము పనిచేసినాం. దయచేసి అందుకు తగ్గట్టుగా మీ కార్యక్రమాలు కూడా ముందుకు ఉండాలని చెప్పి నేను సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. దానికి సంబంధించిన ఏ కార్యక్రమాల్లోనా మీతో కలిసి పనిచేయడానికి, మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా అట్టడుగు స్థాయికి అమలు చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉంటాం. అందరినీ వేధిస్తున్న సమస్య, ఇక్కడ ఏ బిడ్డలు కలిగించినా మళ్ళీ అడిగే సమస్య. BCD నుంచి ఏ అనగానే అందరూ దానికి సంఘీభావంగా మనోళ్ళు మాట్లాడారు. ఇవాళ మన యువకున్న స్పందనే మన జాతి బాగా కావాలని కోరుకునే ఆరాటం, దీని వెనుకనే మనం పనిచేస్తూ ఉన్నాం. ఆనాడు పుట్టుస్వామి కమిషన్ తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో మొదలుపెట్టిన మా కార్యక్రమాలు న్యాయేశ్వరన్న గారికి సంపూర్ణమైన అవగాహన ఉంది. పుట్టుస్వామి కమిషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సభ్యుడిగా పనిచేస్తున్నాను. ఆ మేనిఫెస్టోలో రాష్ట్రం పుట్టుస్వామి కమిషన్ ముద్రాలకు అన్యాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే BCD నుంచి ఏకు మారుస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో చేర్పించగలిగినా అనే మాట కూడా ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. 2009లో అనేక రిపోర్ట్లు తయారు చేసినాం, అనేక రిప్రజెంటేషన్ చేసినాం. ధవళ సుబ్రహ్మణ్యం కమిషన్ ముందు మాట్లాడినాం, చివరికి సాధించుకున్నాం. ప్రభుత్వాలు మారినాయి, కరోనా కాలం అనేక 2022లో ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి చేస్తే దీన్ని మేము తప్పకుండా పరిష్కరిస్తామని వారే సుప్రీంకోర్టులో అఫిడవిట్ BC కమిషన్ ద్వారా వేయించినారు. సమస్య ఎక్కడ లేదు. చాలా మంది తెలియక సుప్రీంకోర్టు ఉన్నది, అక్కడ ఉన్నది. ముఖ్యమంత్రి గారు కూడా ఏదో ఉపన్యాసం మొత్తంలో చెప్పారు. దయచేసి ఎక్కడో లేదు, BC కమిషన్ లో ఉన్నది. BC కమిషన్ లో వారు విచారణ చేయాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి. అది ఇచ్చి చేస్తే ఆ రికమెండేషన్ ప్రభుత్వానికి వస్తే మీరు రిజర్వేషన్ చేయడానికి సానుకూలంగా ఉంటుంది. ఎట్లాగా ప్రభుత్వం అభయస్థం హామీలో ముద్రాజులను BCD నుంచి ఏం మారుస్తామని ఒక వాగ్దానం చేసింది. కాబట్టి నిన్ననే నేను BC కమిషన్ కు స్వయంగా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిన, మంత్రి గారికి కూడా ఇచ్చిన. నేను పనిచేసేది రాజ్యాంగ హోదాలో పనిచేస్తున్నా. ఇవాళ ఈ సమస్య మీద రోడ్డు మీద నిలబడడానికైనా నేను సిద్ధంగా ఉన్నా, పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఈ రోజులు మేము 42% రిజర్వేషన్ అంశం ముందుకు వచ్చింది. కాబట్టి దానికి ముద్రాజులో అడ్డం పట్టుకున్నారు, ఇంకేదో ఉద్యమాలు అంటున్నారనే మాట తెగపేరు చాలా మంది ఊరుతున్నారు. ఇవాళ అది అడికెక్కింది, దాన్ని ముచ్చట్లేదు.
కాబట్టి మా ఎజెండా స్పష్టంగా మా ఎజెండాతో ముందుకు రాదలుచుకున్నాం. తప్పనిసరిగా నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది అన్నకు శ్రీహరికి కొంచెం ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం వాగ్దానం చేసింది, ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి నిన్ననే మా సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో భట్టి గారితో శ్రీధర్ గారితో సందర్భం వస్తే అది కూడా చెప్పినా మరి మీరు వాగ్దానం చేసిన వాటి పని చేయండి కూడా రిక్వెస్ట్ చేసిన మీరు లీడ్ తీసుకోండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బాధ్యతాయుతంగా తీసుకోండి. మీ వెంబడి ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా మీరు చేసే అన్ని కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాల్లో మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. జాతి చైతన్యం కోసం అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా రాని ఎవరైనా పెద్దలు ఉంటే వారిని కూడా కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మిత్రులు ఎవరైనా రావాల్సి ఉంటే రావాల్సింది. మొన్ననే నా దగ్గర జ్ఞానేశ్వరం వస్తే కూడా నేను ఒక మాట చెప్పాను, జ్ఞానేశ్వరన్న మాలాంటి వల్ల నేను కాసానన్న ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే అవకాశాలు అయితే లేవు. ఇవాళ వచ్చే శాసనసభ నాటికి రాజేంద్ర ఉంటారు, మీరు ఉంటారు, మరి మన జ్ఞానేశ్వర్ గారు ఉంటారు, మా కాసారు మీరు వేసుకుంటారు, మరి రాజేంద్ర చేస్తాడో లేదో తెలియదు, పిల్లల్ని ఎవరైనా ప్రమోట్ చేస్తాడో తెలియదు, మన నీలం మధు ఉంటారు, ఇంకా అనేక మీరు ఇప్పుడు చూస్తే మా కళ్ళ ముందర 6-7 పేర్లు ఇప్పుడైనా వస్తున్నాయి. ఇంకా అనేక మంది పట్టణంలో కానీ సంగారెడ్డిలో కానీ అనేక మంది ఎదిగిన బిడ్డలు ఉన్నారు. కనీసం 10 మంది శాసనసభ్యులు వచ్చేసారి అసెంబ్లీలో ఉంటాయి. మన కార్యాచరణ రూపొందించుకుందాం, ఆ దిశగా మనందరం పనిచేద్దామని సభాముఖంగా మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు, ఆహ్వానించినందుకు జ్ఞానేశ్వరులకు మరి మా శ్రీహరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా సభ అధ్యక్షులు నా సోదరుడు బొర్రా జ్ఞానేష్ ముదురాజుల పేరును ఒక ఊవెత్తున బయటికి తీసుకొచ్చి మేము ఉన్నామని గెలిచి చూపించినటువంటి ఈటల రాజేంద్ర గారు, మాజీ శాసనసభ్యులు ఆకుల రాజేంద్ర గారు, చొప్పరి శంకర్ గారు, కాసాని వీరేష్ గారు, మా అన్న జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజన్న గారు, రోహిత్ గారు, మహేష్ కుమార్ గారు, గారు, ఉప్పరి నారాయణ పెద్దమంచి గారు, కార్పొరేటర్ యువ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, తెలంగాణ రాష్ట్రం నలుమూలకించి ఇచ్చేసినటువంటి ప్రజాక్షేత్రంలో సర్పంచ్ పాత్ర, సర్పంచ్ గెలుపు ఏ విధంగా ఉంటుందో నేను అనుకుంటున్నా. నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. నేను 26 ఏళ్ల వయసులో మక్తల్ మేజర్ పంచాయతీ సర్పంచ్ గా గెలిచినప్పుడు మక్తల్లో మెజారిటీ అంటే 99% భారతీయ జనతా పార్టీ ఒక 16 సభ్యులు, ఒక 10 సభ్యులు టీడీపీ గెలిస్తే నేను ఒక సర్పంచ్ గా కాంగ్రెస్ గెలిచే సందర్భం చూసా. కాబట్టి సర్పంచ్ గా గెలిచిన తర్వాత నా రాజకీయం స్టార్ట్ అయింది. నేను అనుకుంటా ఉన్నా ఈ రోజు ఈ వేదిక ద్వారా ఈడ కూర్చున్న ఈ రోజు గెలిచొచ్చిన సర్పంచుల్లో రేపు 28లో ఆ తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచి మీరు ఈ స్థాయికి రావాలని, మీరు ఈ వేదిక మీదకి వచ్చి రాబోయే తరానికి కూడా మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలని, దానికి సర్పంచే బునాది కావాలని, సర్పంచే బునాది అవుతుందని. ఎందుకంటే సర్పంచ్ అనేది గుర్తు లేకుండా, పార్టీ గుర్తు లేకుండా, మనిషి వ్యక్తిత్వం మీద, ఆయన ఆలోచన విధానం పట్ల, ఆయన క్యారెక్టర్ పట్ల వేసే ఓటు ద్వారా గెలిచొచ్చినోడే సర్పంచ్. కాబట్టి ఆ సర్పంచ్ భవిష్యత్తులో మంచి పునాది వేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నా. ఒక అరుదైన సందర్భం, ఒక విషయం చెప్పి ముగిస్తా. నేను కలగన్నా ఆ రోజు కాసాని జ్ఞానేశ్వర్
వేదిక మీద పోతానికి నేను పంపించగల మేమంతా కూడా ఎంపీటీసీగా గెలిచినాం. అది ఏమో తెలియదు బలం. కాసాని జ్ఞానేశ్వర పెట్టిండు, ముద్రాజ్ మీటింగ్ పెట్టిండు అని చెప్పేసి అంటే ఆ మక్తల్ మారుమూల కర్ణాటక బార్డర్లో ఉన్న మక్తల్ కించి కూడా దాదాపు 72 కమాండర్ చీఫ్లతో మేము పర్యటన వచ్చినాం. ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత రాను 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 కొంత చెడు ప్రభావం కనిపిస్తున్న సందర్భంలో ఈ మధ్య కాలం నేను ఖచ్చితంగా ఇది జరగాలని 1-10 సార్లు జ్ఞానేశ్వర్ గొర్రెనాయుడు గారి అధ్యక్షుని పిలిపించి అలా ఒక వేదిక మీద మనం అందరం కనిపించాలి, మనకు వేరే ఆలోచన విధానాలు లేవు, జాతి బాగుపడాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనం వేదిక మీద ఉందామని చెప్పేసి అది మాట్లాడినప్పుడు ఏ ఒక్కరు కూడా కాదనకుండా ఈ రోజు ఒక సంకల్పం అనుకొని మీరు సర్పంచులుగా గెలిచిన శుభ దినాన శుభ సందర్భాన ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన నా జాతి బిడ్డలంతా కూడా ఒక వేదిక మీద కూర్చున్న సందర్భం ఇది కదా ముదిరాజుల మార్పు వచ్చింది అనడానికి ఒక శుభ సూచకం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ముదిరాజులం మనం ఆలోచన చేయాలి. మన ఆలోచన విధానం మారింది. మేము కూడా రాజకీయాల్లో రాణిస్తాం, విద్య ఉద్యోగాల్లో లేదా ఆర్థిక స్థితిగతుల్లో రాణిస్తామనేటువంటి మంచి ఆలోచన విధానాన్ని మార్పు వచ్చిందని చూపించడానికి ఈ వేదికనే సాక్ష్యం అని నేను అనుకుంటా ఉన్నా. ఆ సాక్ష్యమే ఈరోజు రాజేంద్ర భాజపా అయినా, బండ ప్రకాష్ అయినా, కాంగ్రెస్ అయినా, కాసాని జ్ఞానేశ్వరన్ బీఆర్ఎస్ అయినా, నేను కాంగ్రెస్ అయినా పార్టీల కండువల్ని పక్కకు పెట్టి ముదిరాజుల అభ్యున్నతి ఎజెండా బట్టి ముదిరాజు కండువ వేసుకొని మీ అందరికీ ఒక హామీ ఇవ్వాలి. మీ వేదికని మీ ముందుకు వచ్చినాం. మీరు కూడా 2-3 రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున మూలకెంచి వచ్చి గెలిచొచ్చిన సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున, ముదిరాజుల సంఘం తరఫున, తెలంగాణ ముదిరాజులు ఏకము ఒకటే ఉంటారనే సంకేతం ద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సోదరులు, చాలా సభల్లో మాట్లాడుతాం, మన స్ఫూర్తి మనకు తెలియదు, ముదిరాజుల బలం ముదిరాజులకు తెలియదు. కానీ చాలా సందర్భాల్లో కొంత బాధ కూడా పడతాం. ఆ సందర్భాన్ని పక్కన పెడితే మనం ఒక పండుగ సాయన పోరాటంతో కామ్రేడ్ కేవల్ కిషన్ గారి పట్టుదల, హైదరాబాద్ తొలి మేయర్ కొర్వి కృష్ణస్వామి మేధస్సు, డిప్యూటీ సీఎంగా పనిచేసే జగన్నాథరావు గారి పాలన దక్షత, మాజీ మేయర్ లక్ష్మీనారాయణ నిబద్ధత, కానిస్టేబుల్ కృష్ణయ్య త్యాగం, పాలమూరు ఎర్రసత్యం ధైర్యం, ఈ విధంగా అందరినీ కలగోల్పై ఈ రోజు గెలిచిన నా ముదిరాజు బిడ్డలను తెలియజేస్తా ఉన్నా. మనమందరం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ముందుకు సాగాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అధికారంలో మన వాట మనం తీసుకున్నటువంటి సందర్భాన్ని వెతకాలి. ఇదొక్కటే కాదు, పల్లెలు పట్టుకోమల్లాగా బలపడాలి. ఇంకా విషయానికి పోతే సరే, ఇది చాలా రాసుకున్నాం కానీ నేను వచ్చే పక్కకు పెడితే ముదిరాజులం వాస్తవంగా కూడా వేదిక ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నాం, దాదాపు 14,000-1,500 దాడ తీసుకున్న దాని ప్రకారంగా ఈ రాష్ట్రంలో దాదాపు 11% సర్పంచులను గెలిచిన మనం. అదే మాదిరిగా ఉప సర్పంచులు మన సర్పంచులమైనాం, 5,000కు పైగా కౌన్సిలర్లు అయినాం. ఈ సంఖ్యలకు గ్రామ పంచాయతీలలో కనిపిస్తా ఉన్నది. संख्य ఎక్కువని చెప్పేసి किसकी जितनी आबादी है उसको उतना इत्तेदारी मिलना चाहिए అనే ఆలోచనతో ఆ సందర్భంలో ఈ రోజు కులగణన చేస్తే దాటకి అంబేద్కర్ గణన ద్వారా ముదిరాజులలో ఎక్కువ ఉన్నమని సంఖ్య కూడా మనకు తెలిసిపోయింది. సంఖ్య కౌంటింగ్ లో చేస్తా ఉంది. సంఖ్య మాట్లాడకుండా దయచేసి మాట్లాడుతూ కిందికి పడి ప్లీజ్.
ముదిరాజులమే గెలిచినాం. కానీ బాధ అంతా ఎక్కడ వస్తాయంటే ఇంత పెద్ద ప్రామాణికమైనటువంటి సంఖ్య అసెంబ్లీలో లేదు, పార్లమెంట్ లో లేదు, మిగతా అధికారం వచ్చే కార్యక్రమాల్లో లేదు. దానికి కావాల్సిన ఆలోచన ఏంది? ఆ ప్రణాళిక ఎక్కడుంది? ఎట్లా మనం బయటపడాలి? ఒకరికొకరు తోడైతే, ఒకరికి 10 మంది తోడైతే మనం ఆలోచన విధానాన్ని బయటికి ఎలా తీసుకురావాలి? దాదాపు ఎన్నో శతాబ్దాల నుంచి ఆలోచన ఉన్నటువంటి బీసీ నుంచి ఏకు రాకపోవడానికి కారణం ఏంది? ఎందుకంటే చట్ట సభల్లో మనం లేవు కాబట్టి ఈ రోజు వెనుకబడిపోతున్నాం అన్నమాట. మర్చిపోదని తెలియజేస్తా ఉన్నా. 100% చెప్తా ఉన్నా ఈ మాట. ఒక అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా చెప్తా ఉన్నా. మంత్రి అయినా కూడా ఖచ్చితంగా ఇంత సంఖ్యాబలం కలిగినటువంటి మనమందరం కూడా ఎందుకు చట్టసభలో లేకపోతా ఉన్నాం, ఎందుకు పార్లమెంట్ సభలో కాలేకపోతున్నాం అని నిజంగా కూడా ఒక దిక్కు బాధ అనిపిస్తా ఉంది. ఖచ్చితంగా మీరంతా ఆలోచన చేయాలి. దీనికి కావాల్సిన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. సంఖ్యాపరంగా మనం ఇంత ఉన్నాం, అదే సంఖ్యాపరంగా మనం అసెంబ్లీలో ఉంటే మన D/19 నుంచి A/కి రావడం ఇంత కష్టసాధ్యం కానే కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఒకనొక సందర్భంలో అడిగినాను, 2 సంవత్సరాలు అయింది, మంత్రి పదవి రాలేదు, లేటుగా వచ్చింది. ఆ కారణాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడు ఒక సందర్భంలో మీడియా పాయింట్ లో కూర్చుంటే అడిగిన ఒక మీడియా మిత్రుడు నన్ను అడిగాడు, విలేకరి సోదరా నీకు అంత ఇంపార్టెంట్ అయింది మంత్రి పదవి, లేకుంటే నీకు ఒకవేళ బీసీ జీబీకే చేయబోయని కావాలన్నాడు. నేను ఒకటే మాట చెప్పిన, ఒకవేళ సందర్భం వస్తే నీకు మంత్రి కావాలా, బీసీ ఏమని కావాలంటే క్షణం ఆలోచన చేయకుండా బీసీ ఏమేమని నాకు కావాలి, నాకు మంత్రి పదవి వద్దు అని చెప్పేంత ధైర్యం కూడా ఉంది అని తెలియజేస్తా ఉన్నా. నేను వేదిక మీద పెద్దలందరినీ కోరుతా ఉన్నా. కాతాని జ్ఞానేశ్వర్ గారు కానివ్వండి, ఈట రాజేందర్ గారు కానివ్వండి, లేదా బండా ప్రకాశన కానివ్వండి, లేదా కార్పొరేట్ చైర్మన్ కానివ్వండి, మీ అందరి ముందర మేము పిల్లలం. ఈ రోజు నేను మంత్రిగా లేని ఇక్కడ ఈ ఒక ముదిరాజ్ కార్యకర్తగా నిలబడి మాట్లాడుతా ఉన్నా. నేను నా జాతి కోసం సందర్భంలో రాష్ట్రాన్ని మొత్తం చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని మొత్తం చూసుకుంటూ, అన్ని కులాలను చూసుకుంటూ, అన్ని మతాలను చూసుకుంటూ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాల పేర్లను చూసుకుంటూ రాజ్యాంగబద్ధంగా ప్రతి అవసరాన్ని, ప్రతి సందర్భాన్ని కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతూ కూడా వెనుకబడిన జాతి గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది అని గర్వంగా తెలియజేస్తా ఉన్నా. దీనికి కావాల్సింది ఓపిక, దీనికి కావాల్సింది సంయమనం, దీనికి కావాల్సింది రేపు మనం నిజంగా కూడా ఒక అడుగు ముందుకు పోయి ఖచ్చితంగా శాసనసభలో కూర్చోవాలి. ఎందుకు 10 మంది కూర్చోవాలి? బండి ప్రకాశన మనం 35 మందిని కూర్చోవాలి శాసనసభలో. దానికి ఏం ఏర్పాటు చేయాలి? ఎట్లా బయటికి పోవాలి? ఎట్లా బయటపడాలి? ఒక కౌన్సిలర్, ఒక ఉప సర్పంచ్, ఒక సర్పంచ్ గెలవడంలో ఎంత ఇబ్బంది ఉందో అంతకంటే ఎక్కువ ఇబ్బంది రాజ్యాంగంలో. ఒకవేళ రాజ్యాంగాన్ని మనం సవరించుకొని లేదా మాకు చట్ట పరిధి కల్పించాలి, ముదిరాజుల సంఖ్య ఎక్కువ ఉంది, బీసీ D/19 నుంచి ఏ రావాలంటే మా అధికారికంగా మా మాట మాకు ఇవ్వండి అని అడిగే సందర్భం చట్టసభలో మనం ఉంటే ఖచ్చితంగా త్వరితగతిగా వస్తుండే. నిజంగా కూడా చెప్తా ఉన్నా, నాకు చాలా మంది సూచన కూడా చేశారు మాట్లాడే ముందు, అన్నా జాగ్రత్త, నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు. ఎస్, నేను గవర్నమెంట్ లో ఉన్నా. నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించేటువంటి బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని ఏదైతే మీరు సలహాలు సూచనిస్తారో ఆ సూచనల ప్రకారంగా బీసీలకు D/19 నుంచి A/కి రావాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చర్చల బై ఎలక్షన్ ఇచ్చిన మాట, ఆ మాట ప్రకారంగా అప్పుడే అయిపోతా ఉండే. కానీ ఆ రోజు కోర్టుకు పోయి బీసీ A/కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కోర్టుకు పోయి ఆపడం జరిగింది. ఆ తర్వాత నేను ఈ మధ్య కాలం కొత్త ప్రపోజల్ పెట్టాం. అది రాజేంద్రంతో మాట్లాడినా, ప్రకాశంతో మాట్లాడినా, అదే మాదిరిగా జ్ఞానేశ్వరంతో మాట్లాడినా బీసీ D/19 నుంచి A/కి రావాలని మళ్ళా ఈ రోజు అనుకుంటే కూడా ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు పోయేటువంటి సందర్భం ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి గారితో కోరాం, ఎట్లా డెడికేషన్ కమిషన్ మనకి ఇచ్చింది, మన కులాల వారిగా ఎంత వాటా ఉందో డెడికేషన్ కమిషన్ చెప్పింది, బీసీ కమిషన్ చెప్పింది. కాబట్టి అత్యధిక సంఖ్య కలిగినటువంటి చేపలు ఉంటే బతుకుతున్నటువంటి ముదిరాజులు కూడా బీసీ A/1
లో ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఆ A/2 ఇస్తారా, A/3 ఇస్తారా, A/10 ఇస్తారా, మాకు బీసీ A/1 లో ఉన్నటువంటి అన్ని ఫలాలు కూడా మాకు అందాలే, ఆ రంగా చట్టం తీసుకురావాలని చెప్పడం జరిగింది. దీని మీద పెద్దలు ఆలోచన చేయాలి. నేను ఇదివరకు జ్ఞానేశ్వరం చెప్పిన అలా నేను కూడా ఈ వేదికల మీద మాట్లాడేటప్పుడు నేను కూడా ఒక ముదిరాజ్ బిడ్డగా మీ దగ్గరకు వస్తా. ప్రతి కార్యక్రమం కూడా ముదిరాజ్ కార్పొరేషన్ ముదిరాజ్ ఆఫీస్ జరగాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్యేకు ఒక ఎంపీకో పోటీతత్వం కంటే ముదిరాజ్ చైర్మన్ కావాలంటే ఇంకా ఎక్కువ పోటీ ఉండే విధంగా మనం కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సోదరుల మీ అందరికీ కూడా ఒక మాట ఇస్తాము. మీరు సర్పంచ్ గా గెలిచారు, మీరు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోండి. ఒక సేవా గుణం మాత్రమే, ఒక దాన గుణం మాత్రమే, ఒక కలుపుకపోయే తత్వం మాత్రమే, ఆపదలో ఆదుకునే తత్వం మాత్రమే మీ ప్లాట్ఫామ్ ని, మీ పునాదిని లెంటల్ సీకులు వేసి ఎంత గట్టిగా చేస్తుందో అంత గట్టిగా చేస్తుంది. దాని మీద నువ్వు ఎన్ని అంతస్తుల్లో కట్టుకోవచ్చు. ఈ సర్పంచ్ అనేది మీకు సేవకు ఇచ్చిన నిదర్శనం. మీరు మంచోళ్ళని మీ ఊర్లో మిమ్మల్ని నమ్మి ఓటేసేటువంటి సందర్భం, ఆ సందర్భాన్ని ఖచ్చితంగా మీరు తూచ తప్పకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని కోరుతా ఉన్నాం. రాజకీయాలు ఏమైనా అవుతుండొచ్చు కాక, రాజకీయ పనులు ఎవరికి శాశ్వతం కాదు. కానీ రాజకీయంగా ఉన్నప్పుడు ప్రజల ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మనం ఎంత చేయగలిగినామని చెప్పేసి రాజకీయం బాగా గుర్తుపెట్టుకోవాలి సోదరులారా. ఈ మాట పెద్దల చెప్పాలని వద్దో తెలియదు, కానీ రాజకీయంగా ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా నీ అధికారం పోయినప్పుడు, నీ శేష జీవితంలో నువ్వు మంచం మీద కూర్చున్నప్పుడు, నీవు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, నీవు చేసిన తప్పులు ఒప్పులు నెరవేర్చుకున్నప్పుడు నీ జీవితం ప్రశాంతంగా ఉండే విధంగా నీ కార్యాచరణ జీవితంతో ఉండాలి తప్ప నేను బాధ పెట్టే విధంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా మన నుంచి ఎవరు ఇబ్బంది పడదు. ఒకరికి సాయం చేస్తామా చెయ్యమా వేరే మాట, కానీ చెడు మాత్రం చేయకూడదు. రాజకీయాల్లో చట్టసభలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు ఏ సందర్భమైన ఖచ్చితంగా జాతి కోసం, మన ప్రాంతం కోసం, మన పరిసరాల కోసం, మన అవసరాల కోసం ఖచ్చితంగా ముందు నిలవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరూ తెలియజేస్తా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రధానమైనటువంటి 3-4 అంశాల మీద చర్చ జరుగుతా ఉంది. బీసీ D/9 A/1 సంబంధించిన విషయంలో నేను వీలైతే ఈ వేదిక ద్వారా మాట ఇస్తా ఉన్నా. ఏ పెద్ద మనుషుల మీద కూర్చున్నామో ఇంతమందిని సీఎం గారి ముందర కూర్చోబెట్టి ఆ డిసిషన్ తీసుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా అతి త్వరలో కూర్చోబెడతాను తెలియజేస్తా ఉన్నా. మనం చేద్దాం. మళ్ళొక్కసారి ఇంతమంది ముదిరాజులు గతంలో కాసాని జ్ఞానేశ్వర్ గారు పరేడ్ గ్రౌండ్ లో ఏ విధంగా అయితే పెద్ద సంఖ్యలో మీటింగ్ పెట్టారో, మా అవసరం ఉంది, మాకు బీసీ D/9 రావాలి, అది మా హక్కు అనే విధంగా మళ్ళొక్కసారి మనం 12 రోజుల్లో కదము పగులం ఎట్లా రాదో బీసీ D/9 చూద్దాం. దానికి మనమంతా కంకణ బద్దులం కావాలి. ఈ రోజు 14 మంది సర్పంచ్ ఉన్నారు, రేపు కౌన్సిలర్లు, ఉప సర్పంచ్ ఉన్నారు, ఎంపీడీసీ జడ్పీసీ అవుతారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా 1000 మంది ఆలోచన విధానాన్ని మార్చి మనం ఎవరితోనో పోరాటం చేయాలంటే, ముద్రాల లేఖం కావాలంటే పక్క కులమంతో కొట్లాడడం కాదు. ముద్రాల లేఖం కావాలంటే మన జీవితంతో ముడిపడినటువంటి ఆర్థిక వెనుకబాటుతనంతో కొట్లాడాలి. మనం మారాలి. ఈ రోజు రాజేంద్ర అంటా ఉండే స్పీచ్ ఇంటా ఉన్న క్లియర్ గా, ఈ రోజు ప్రతి ఇంట్లో చదువుకున్నాడు, ఈ రోజు ప్రతి ఇంట్లో చదువుకున్నాడు ఉండాలి, రేపు ఇంట్లో అందరూ కూడా చదవాలి. చదువు మాత్రమే మన రాతని మారుస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంతసేపు ఉన్నా కూడా మన పిల్లలకు ఆస్తిస్తుండొచ్చు, ప్లాట్ ఇస్తుండొచ్చు, భూములు ఇస్తుండొచ్చు, వాడు సమర్థుడు కావాలి. వాడు సమర్థుడైతే నీవు ఇచ్చింది కాపాడుకుంటాడు. వాడు అసమర్థుడైతే 4 నెలల కథం చేస్తాడు. కాబట్టి విద్య, బుద్ధి, ప్రపంచ జ్ఞానం మన పిల్లలకు మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము బాధ్యత తీసుకుంటాం. నా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్తో మాట ఇస్తా ఉన్నా. ఈ రోజు ముఖ్యమంత్రి గారిని, యావత్ క్యాబినెట్ ని ఖచ్చితంగా ఈ విషయం మీద మాట్లాడించి ఒప్పించి ప్రభుత్వం దగ్గర, బీసీ కమిషన్ దగ్గర ఉన్నట్టు కదా, రేపు రాబోయే రోజుల్లో ఏ కార్యాచరణ తీసుకుంటే మనకి సాధ్యమవుతుందో ఆ కార్యాచరణ బరాబర్ ఈసారి ఈ 3 సంవత్సరాలనే బీసీ D/9 తీసుకునేటువంటి ప్రయత్నం బరాబర్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.
ఇంకా మిగతా విషయాలు చాలా చెప్పిండు అన్న. మెంబర్షిప్లు కావాలి, చెరువులు, అక్కడ గోదావరి, ఇక్కడ కృష్ణమ్మ, ఒకసారి ఆలోచన చేయాలి. ముదిరాజం పట్టుబడితే ఎట్టుంటుందో మీకు ఒక విషయం చెప్తా. బడ్జెట్ ఆర్థిక మంత్రిగా కూడా చేశారు పెద్ద ఆయన. బడ్జెట్ అలొకేషన్ మార్చి నుంచి మార్చులు అవుతుంది. కానీ నేను మంత్రి ఆగస్టు అయిన ఫస్ట్ మీటింగ్ లో కూర్చున్నా. అనా నన్ను మంత్రి చేసినావు. 72 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వచ్చిన తర్వాత చేపల కులముని మొదటిసారి చేపల మంత్రిగా చేసినా. మరి నేను మంత్రిగా అయిన తర్వాత నా కుల బంధువులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమని, మా ఓడేమో ఇంకా 4 చేపలు ఎక్కిస్తాడేమో. ఇప్పుడు బడ్జెట్ ఏమో 19 కోట్లు పెట్టింది, రావాల్సిన 100 కోట్లు కావాలి. 100 కోట్లు కావాలన్నా ఖచ్చితంగా బడ్జెట్ కావాలంటే మన ఆర్థిక శాఖ మంత్రులు మీకు కూడా ఇది ఉంటది. ఆగస్టు మే జూన్లో 123 కోట్ల బడ్జెట్ తీసుకొని ఈసారి చేపల చెరువులో వదులుతా ఉన్న మాట తెలియజేస్తా ఉన్నా. మళ్ళొక్కసారి ఆ ఇబ్బంది రాకుండా ఏప్రిల్ మేలోనే మిగతా కార్యక్రమాలు తీసుకుంటాం. నేను ఈ వేదిక ద్వారా వేదిక మీద పెద్ద మందిని కలుపుకొని పోయి నేను 10 సార్లు ఫోన్ చేసిన. మనం ఒక వేదిక మీద కనిపించాలన్నా, రేపు సర్పంచ్కి మనం మంచి మెసేజ్ ఇవ్వాలన్నా, సర్పంచులు, ఉప సర్పంచులు, కౌన్సిలర్లు మా వాళ్ళంతా ఏకంగా ఉన్నారు, మా జాతి కోసం పోరాడుతున్నటువంటి ఒక బలమైన నినాదం తీసుకుపోయి వీళ్ళు ఊర్లో చెప్పాలంటే మనం కనిపించాలన్నా ఒక్కరు కూడా ఏకమనకుండా ఆ జాతి కోసం వచ్చిన కూర్చులందరికీ కూడా నా ఉదయంలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, బాధ్యత మాది. ఈరోజు చట్టసభలో ఉన్నాం. ఈరోజు బాధ్యతగా వ్యవహరిస్తాం. మన వెనుకబడ్డ జాతులలో, దాంట్లో మరీ ఎక్కువ వెనుకబడ్డ గుజరాత్ జాతులలో మన ఆలోచన విధానం మారాలి. మనం చదివే చదువు మారాలి. ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానం మారాలి. మీరందరూ కూడా ఖచ్చితంగా మీ పరిధిలో మీ మంచి పేరు సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ఏ బాధ్యత అయితే మా మీద పెట్టారో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నిర్వహిస్తామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ మీకు అందరికీ ఒక చిన్న సూచన తెలియజేస్తా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో సర్పంచులు బాగా వినాల. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రజల డబ్బుని భారత ప్రభుత్వము అనే చెక్కు, ప్రజల డబ్బు భారత ప్రభుత్వం అనే చెక్కు సంతకం పెట్టి డ్రా చేసే అధికారం మంత్రిగా నాకు లేదు, ఎంపీగా అన్నకు లేదు, ఎమ్మెల్సీగా అన్నకు లేదు, జ్ఞానేశ్వరులకు లేదు, ఎవరికి లేదు. ఈ దేశంలో ప్రజల డబ్బును నేరుగా చెక్కు మీద సంతకం పెట్టి డ్రా చేసే అధికారం ఒక సర్పంచులకే ఉంది అనే విషయాన్ని నేను మర్చిపోవద్దు. అటువంటి మహత్తరమైనటువంటి భారత రాజ్యాంగం అనే చెక్కు మీద సంతకం పెట్టేటువంటి సందర్భం దేవుడు మీకు ఇచ్చుడు. నేను ఒక విషయం చెప్పి ముగిస్తా. మా దగ్గర ఒక పెద్ద మనిషి ఉంటుండే, పేరు చెప్పాలో నాకు తెలియదు, కానీ ఆ పెద్ద మనిషి చాలా సందర్భాలని అల్లుడాన్ని పిలుస్తుండే, మామాని పిలుస్తుండే. ఏం మామ అంటే రాజకీయాలు చాలా యాక్టివ్ గా ఉంటుండే. చాలా 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది ఆయనకు. ఆ అనుభవం అది చాలా పెద్ద ఎల్లుడి గారు, నాయుడు గారు అందరూ పనిచేస్తా ఉంది. ఆయన చాలా సందర్భాలు అంటూ ఉండే, అరే పిల్లగా అంటుండే, ఫస్ట్ తర్వాత అల్లుడా అంటుండే. అల్లుడా నాకు జీవితంలో కోరిక ఉందిరా అని అంటుండే. ఏది చెప్పమా అనుకుంటా. నేను సర్పంచ్ అయిన తర్వాత నేను మళ్ళీ కలిసి నాకు జీవితంలో చెప్పగారు బాబా చెప్పండి. ఏం లేదురా, ఇంత పెద్ద ఆస్తి ఉంది, నాకు 100 ఎకరాల భూమి ఉంది, ఊర్లో పెద్ద మనిషిని, పెద్ద పేరుంది, ఎన్నైనా డబ్బులు ఖర్చు పెడతా, ఏమైనా చేస్తా, కానీ నా జీవితంలో ఒక్కసారైనా సర్పంచ్ చచ్చిపోవాలని ఉంది నాకు అనుకునేది. వాస్తవంగా చెప్తున్నా, ఆ పెద్ద మనిషి సర్పంచ్ కాకుండా చచ్చిపో నిజంగా. అంటే సర్పంచ్ కావాలని కళ్ళకంటే రాలని మీ రాతలో అదృష్టంలో ప్రజలకు సేవ చేయాలని ఉంది కాబట్టి మీరు సర్పంచ్ రైలు, ఉప సర్పంచ్ రైలు, కౌన్సిలర్ రైలు. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని, ఈ పునాదిని గట్టిగా వేసి రాబోయే రోజున అంచెలంచెలుగా, ఇంతకుముందు 600 సర్పంచులే ఉంది, ఈ రోజు రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా దానికోసం కొట్లాడుతున్నాం, 42% కొట్లాడుతున్నాం. రాజకీయాలు ఇక్కడ మాట్లాడద్దు కాబట్టి ఒక్క అక్షరం కూడా బయటికి తీయకుండా 100% బీసీల పట్ల 42% రిజర్వేషన్ కోసం ఎంతవరకైనా తెగించి పోరాటం చేస్తా అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, మరొకసారి మీ అందరికి కూడా భగవంతుడు మీ కష్టంతో వచ్చినటువంటి ఈ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మంచి పునాది వేసుకొని రాబోయే రోజుల్లో మీరు పై స్థాయికి ఎదిగి మీరొచ్చి ఈడొచ్చి మాట్లాడే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, ఇంకో ప్రధానమైన అంశం ఏమిటంటే 5 కోట్లతో ఆ బంగ్లా 5 ఎకరాల భూమి, 5 కోట్ల ఎకరాల భూమి ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయితే లేదు.
బండి ప్రకాష్ నాకు తెలుసు. ఖచ్చితంగా మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం. ఖచ్చితంగా బీసీ టీబై నుంచి ఏ1 లాగా మనం కూడా చట్టసభ మనకు కూడా రిజర్వేషన్ రావాలి, మనకు కూడా 5 కోట్లు కావాలి. ఖచ్చితంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, రిజర్వేషన్ సంబంధించిన విద్యా ఉద్యోగాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు సముచితంగా రావాలనేటువంటి కార్యక్రమాన్ని పెద్దలతో చర్చించి మళ్ళొక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మీకు కావాల్సిన సౌకర్యాలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటామన్న మాట గుర్తు చేస్తూ మీరందరూ కూడా 3 రోజుల్లోనే ఇంత పెద్ద వ్యవధిలో వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు నా కోరిక ఉండే ఖచ్చితంగా మీరందరూ ఊళ్ళల్లో గ్రామాలలో జిల్లా హెడ్ క్వార్టర్లలో ఎక్కడుంది పోయి ముదిరాజులు ఒకరొకరు గ్రూప్ ఉన్నారు, ఒకరు అక్కడిస్తాడు ఒకటి ఇక్కడిస్తాడు, ఎక్కడిక్కడో ముదిరాజుల సర్పంచ్ ఇంకే ఇంతమంది ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని దాటిస్తాం. మీరు రాబోయే రోజుల్లో ఎట్లా అంటే మీ సెల్ ఫోన్ రికార్డ్ చేయండి, ముదిరాజు సన్మానం రికార్డ్ చేయండి, గ్రూపులలో పెట్టండి. ముదిరాజులు మీ ఆలోచన ప్రకారం ఎక్కడ లేరు, ఒకటే వేదిక మీద ఉండరు, ఒకటే కాన్సెప్ట్ లో ఉండరు. ఆ కాన్సెప్ట్ అంతా ముదిరాజు జాతిని పైకి తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు అని చెప్పే మెసేజ్ మీరు గ్రామాల ఇవ్వాలని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి బొర్రా జ్ఞానేశ్వర్ గారు ఆయనతో పాటు ఒక టీం అంతా కూడా ఆఫీసులు పనిచేసింది కాబట్టి పనిచేసేవాడు ఇప్పుడు కూడా వెనుకనే ఉంటాడు. వాళ్ళకు కూడా మీ తరఫున మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తా ఉన్నా. జై హింద్, జై ముదిరాజ్. నాయకులందరినీ కూడా అభివాదం చేయాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రుల కోసం ఒక్క అభివాదం చేయాల్సింది కోరుతున్నాను. దయచేసి వెనుక మిత్రుల కోసం ఒక్కసారి అభివాదం చేస్తున్నారు. ప్లీజ్ అందరూ ఇంకోటి ముందుగా ఆదిలాబాద్ జిల్లా వాళ్ళని అక్కడ తీసుకొచ్చి కూర్చున్నట్టుండి వీళ్ళందరూ వెళ్ళిపోకుండా తీసుకొస్తే సన్మానం చేయించి ఈ కార్యక్రమాన్ని సజావుగా జరుపుకోవాలి. ముదిరాజుల మాట పెద్దలు చెప్తే హిందువులు అనేది ఏ విధంగా మెసేజ్ బయటికి పోయిందో అది నిజ నిజంగా కావాలి. దయచేసి తీసుకుని రండి. నిజామాబాద్ జిల్లా నుండి సన్మానాన్ని అందుకుంటున్న వారు నర్సింగ్ గారు, లక్ష్మణ్ గారు, సుదర్శన్ గారు, అంజన గారు, గంగసాయి గారు, మురళి గారు, రాజేందర్ గారు, భాస్కర్ గారు, దశరథ్ గారు, సంధ్య గారు, రమేష్ గారు, ఉదయ భాస్కర్ గారు, మల్లేష్ ముదిరాజ్ గారు, తొంటి కోశెట్టి గారు, ఇమ్మడి హేమలత గారు, పిట్టల వనిత గారు, రఘు ముదిరాజ్, రాధే నరేష్, మౌనిక నిఖిల్, రొయ్యల లాస్య నరేష్ వీళ్ళందరూ కూడా నిజామాబాద్ జిల్లాకి చెందినటువంటి వారే. మొత్తం నిజామాబాద్ జిల్లాకి సంబంధించి 40 మంది ఉన్నారు. 40 మంది ఉన్నారండి. నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మొత్తం 40 మంది ఉన్నారు. తర్వాత కామారెడ్డి వారు సిద్ధంగా ఉండాలి. పైన ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాకి సంబంధించి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన వాళ్ళు సన్మానాన్ని అందుకుంటున్నారు. సర్పంచులు పడాలి ప్లీజ్. కామారెడ్డి జిల్లాకి చెందినటువంటి వారు యాదవరావు, బలరాం, నారాయణ, నాయక్ సాయి, చిన్నగోని నాగరాజు, దుద్దుల సాయిరామ్. థ్యాంక్ యూ. ఓకే. కామారెడ్డి జిల్లాకి సంబంధించి దయచేసి సర్పంచులు మాత్రమే రండి ప్లీజ్. మంచి ప్రోగ్రామ్ వల్ల చెడిపోతుంది. సర్పంచ్ మీ ముందు ఎవరు ఉండకూడదు. చైర్మన్
రామేశ్వర్ నగర్ జనాభా సర్పంచ్ అందరూ కనిపించాలి. లక్ష్మీపతి వార్డు మెంబర్ లాస్ట్ తీసుకుంటారా దయచేసి వార్డు మెంబర్ సర్పంచ్ ఆపకండి ఎవరైనా ప్లీజ్. అంటే నీ సెకండ్ అరే మీరే లేకుంటే మీరు జరగండి ఇచ్చి జరగండి. ఇంకా తప్పుడు తెలుగు అభ్యర్థి జ్ఞానేశ్వర్ ఇక్కడ ఇంగిరా అది ఆంధ్ర ఆనందు ఓకేనా. శంకరణ తెలుగు అందరూ తెలుగు తెలుగు ఓకే. రామారెడ్డి వాళ్ళు రావాలి దయచేసి ఎవరన్నా నువ్వు పైకి రాని ప్లీజ్. థ్యాంక్ యూ సోదరా. ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళు ఎక్కడ ఉన్నా సన్మానాన్ని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సన్మానం జరుగుతున్నటువంటి చర్యలో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ఓన్లీ సర్పంచ్ రండి ప్లీజ్. ఉమ్మడి మెదక్ జిల్లా సర్పంచులందరూ డయాస్ దగ్గరికి రావాల్సింది. ఉమ్మడి మెదక్ జిల్లా సర్పంచులు ఎక్కడ ఉన్నా కానీ డయాస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఉమ్మడి మెదక్ జిల్లా జ్ఞానేశ్వర్ గారు చేయాల్సిందిగా కోరుచున్నాము. మీకు తెలుగు తెగ అయిపోయిందా? శంకరణ కొంచెం తెలుగు. ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్ళు బాబు తెలుగు తప్పుడు. ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్ళందరూ మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నా సరే డయాస్ దగ్గరకు రావాలా. స్టేజ్ మీదకి వెళ్ళి అందరూ దయచేసి ఖాళీ చేయాల్సిందిగా కోరుచున్నాము. సన్మానం చేసుకునే వాళ్ళందరికీ లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. దయచేసి అందరూ వెళ్ళి సిద్దిపేట జిల్లా వాళ్ళు సన్మానానికి రావాల్సిందిగా కోరుచున్నాము. సిద్దిపేట జిల్లా సర్పంచులందరూ డయాస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. సిద్దిపేట జిల్లా శంకరణ కొంచెం తెలుగు అయిపోయిందా? చలో దయచేసి కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు భోజనాలు చేయాల్సిందిగా కోరుచున్నాము. జ్ఞానేశ్వర్ గారు దయచేసి సన్మానం చేయించుకున్న వాళ్ళందరూ దయచేసి స్టేజ్ ఖాళీ చేయవలసిందిగా కోరుచున్నాము. సన్మానం చేయించుకున్న వాళ్ళందరూ స్టేజ్ ఖాళీ చేయవలసిందిగా కోరుచున్నాము. సన్మానం చేసిన దయచేసి దిగండి ప్లీజ్. అక్కడ సైడ్ చేయండి. ఏ మనోజ్ రాకుండా దయచేసి ఉప సర్పంచ్ రాకుండా వేరే వాళ్ళు రావద్దు. వేరే వాళ్ళు వస్తే జిల్లా ఇన్ఛార్జీల మాత్రమే బాధ్యత. దయచేసి ఆలోచించండి. దయచేసి సర్పంచులు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన సర్పంచులు ఉప సర్పంచులు అందరూ పోడియం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. సిద్దిపేట జిల్లా సర్పంచ్ ఉప సర్పంచులు సన్మానం చేయించుకున్న మన ముద్దురాజు బిడ్డలందరూ వెళ్ళి ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా సర్పంచ్ ఉప సర్పంచులు అందరూ ఎక్కడ ఉన్నా వచ్చి పోడియం దగ్గర సిద్దిపేట జిల్లాకు సంబంధించిన సర్పంచులు డోర్ దగ్గర ఆపుతున్నారంటే దయచేసి వాళ్ళని పంపించండి. ఆ జిల్లాకు సంబంధించిన సర్పంచ్ సన్మానం జరుగుతున్నది. సిద్దిపేట జిల్లా గజ్వేలకు సంబంధించిన సర్పంచుల్ని గేటు దగ్గర ఆపుతున్నారో దయచేసి పంపించగలరు. ఆ సెక్యూరిటీ వారికి ఆ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన సర్పంచులకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి డోర్ ఓపెన్ చేసి వారిని పంపించాల్సిందిగా కోరుతున్నాము. సెక్యూరిటీ వారికి విజ్ఞప్తి, ఆ డోర్ ఓపెన్ చేసి
ఆ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులను లోపలికి పంపించాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ సన్మానం జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు, నెట్టుకోవద్దు. వేలాది సంఘం వచ్చిన ముదిరాజ్ సర్పంచులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు ఎవరు ఇబ్బంది పడవద్దు. లాస్ట్ వరకు అందరు సర్పంచులు సన్మానం అవుతుంది, ఏం ఇబ్బంది లేదు. సన్మానం చేయించుకున్నటువంటి ముదిరాజు బంధుమిత్రులకు విజ్ఞప్తి, అందరికీ లంచ్ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి అందరూ వెళ్ళి లంచ్ చేయాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి పోడియం ఖాళీ చేయాల్సిందిగా కోరుచున్నాము. సన్మానం చేయించుకున్న ముదిరాజు బంధువులకు విజ్ఞప్తి, దయచేసి పోడియం ఖాళీ చేయాలి. మెదక్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన సర్పంచ్ ఉప సర్పంచ్ అభ్యర్థులు స్టేడియం దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఉమ్మడి నల్గొండ జిల్లా అన్న దయచేసి మనం ఉండదు, ప్లీజ్ మనం ఉండదు. ఇక్కడ దిగంబరం మీరు కూర్చోండి, దిగంబరం మిగతా వేరే వాళ్ళు కూర్చోమని వెళ్ళిపోండి. సన్మానం చేయించుకున్న వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎవరు కూడా ఉండద్దు. దయచేసి సన్మానం చేయించుకున్న వాళ్ళు చేసి కాల్ చేయాలి. భోజనం ఉన్నది, సన్మానము అయిపోయినాక భోజనంకి వెళ్ళాలి. సన్మానం చేయించుకున్న ముదిరాజు బంధువులందరూ దయచేసి స్టేజ్ ఖాళీ చేయవలసిందిగా కోరుచున్నాము. సన్మానం చేయించుకున్న ముదిరాజు బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియ సర్పంచులు రావాలా, ఓన్లీ మహిళలు మాత్రమే. ఓకేనా?
అడ్జస్ట్మెంట్ లేదమ్మా. ఓన్లీ మహిళా సర్పంచ్ అభ్యర్థులు కదా ఏమై ఓన్లీ మహిళలు మాత్రమే. నువ్వు ఎరిగివా, నువ్వు తెలుగు ఎరిగివా, కొంత ఎరిగివా, షీల్ ఇచ్చేసా ఇయ్యమ్మా, తీసుకోక. ఓన్లీ మహిళా సర్పంచులు మాత్రమే పోడియం దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఓన్లీ మహిళా సర్పంచ్ ఉప సర్పంచ్ అభ్యర్థులు మాత్రమే. ఓన్లీ నెక్స్ట్ ట్రిప్ కూడా మహిళలే, నెక్స్ట్ కూడా మహిళలే, మగవాళ్ళు కూడా వద్దు. ఓన్లీ మహిళలే. ఓకేనా? జరుగువా బాబు, జరుగు. సీలు జరుగు, తమ్ముడు జరగమ్మా, జరుగు జరగండి బాబు. ఓ అన్న జరుగు, నువ్వు జరుగు అంతా జరుగు. మహిళా సర్పంచులు తప్ప మిగతా వాళ్ళందరూ స్టేజ్ ఖాళీ చేయాలి. ఓన్లీ మహిళా సర్పంచ్ అభ్యర్థులు మాత్రమే స్టేజ్ మీద ఉండాలి. ఈ షీల్డ్ అని షీల్డ్. ఓ అన్న నువ్వు ఎరిగితేనేనా? సోదరా, తమ్ముడు అలా పోయడానికి సైడ్ చేసి చైర్మన్ గారు ఒకసారి ఆలోచించండి. గెలవని వాళ్ళు కూడా చాలా మంది వచ్చి కూర్చున్నాము. మహిళా సర్పంచ్ అభ్యర్థుల సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత పురుషులకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. స్టేజీ ఖాళీ చేయించాల్సిందిగా కోరుతున్నాము. సన్మానం చేయించుకున్న ముద్రాది బంధువులు ఇది ఇక లేదు, ఇక క్లోజ్ సన్మానం